ఇలా వాక్యాన్ని చదువుకోవడానికి మనకి దేవుడు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని బట్టి మన త్రియేక దేవునికి మహిమ, ప్రభావం, వైభవం, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించబద్దులమే ఉన్నాం మనం. సో ఈ విధంగా ఆయన వాక్యాన్ని ప్రేమించి ఆయన ద్వారా రక్షణ పొంది విమోచించబడి ఆయన్ని తెలుసుకోవటానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మనం క్రితం వారం కొంత ఇంట్రడక్షన్ని మాట్లాడుకున్నాం కదా. సో ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నప్పుడు మనం అసలు పాత నిబంధన గ్రంథాన్ని ఎలా చదవాలి అనేటువంటి దాంట్లో కొన్ని మెళకువల్ని లేకపోతే కొన్ని ఫౌండేషనల్ ఇష్యూస్ని, మౌలికమైనటువంటి కొన్ని సూత్రాలని మాట్లాడుకున్నాం మనం కదా. సో అందులో మనం నేర్చుకున్నది ఏంటంటే పాత నిబంధన గ్రంథాన్ని మొదట పాత నిబంధన గ్రంథంగా అర్థం చేసుకోవాలి. ఆ యొక్క కాలమాన సామాజిక పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన తర్వాత బ్రిడ్జ్ మనం చూసాం కదా. లాస్ట్ వీక్ ఒక బ్రిడ్జ్ అనేటువంటి దాన్ని చూసాం. మనం ఈ పరిస్థితుల్లో మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే మొదట ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి అసలు అక్కడ ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక్కోవాలి మనం కదా. సో ఇంకొకటి ఏంటంటే చాలాసార్లు చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం, మరి ముఖ్యంగా న్యాయాధిపతుల గ్రంథం చదివేటప్పుడు చేసేటువంటి పొరపాటు, పప్పులో కాలేసేస్తుంటారు. ఎందుకంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఈ హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి చాప్టర్ 11వ అధ్యాయం ఉంటుంది కదా. అక్కడ గిద్యోనుని, జెఫ్తాని వీళ్ళందరినీ పేర్కొనటం జరుగుతుంది. సో వాళ్ళందరినీ పేర్కొన్నారు కాబట్టి వాళ్ళందరి జీవితాలు నూతన నిబంధన గ్రంథంలో హీరోస్ ఆఫ్ ఫెయిత్ జాబితాలో, అంటే విశ్వాస వీరుల యొక్క జాబితాలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి ప్రతి పని కూడా కరెక్ట్ అయి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంలో చదవటం మొదలు పెడతారు న్యాయాధిపతుల గ్రంథాన్ని. కానీ నేను క్రితం వారమే చెప్పాను ఏంటంటే నూతన నిబంధన గ్రంథంలో ఒక ఆస్పెక్ట్ని, ఒక డైమెన్షన్ని, ఒక దృక్పథాన్ని చూపించారు. అట్లా అని నూతన నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్క దృక్పథాన్ని చూపించినట్టుగా కాదు. ఏ విధంగా అయితే పౌలు గారు తన ఉత్తరం రాసేటప్పుడు ధర్మశాస్త్రం చేయనటువంటి పనులు కూడా చేస్తుంది అని చెప్పేటువంటి యూదా మతస్థులు వాళ్ళ యొక్క పోకడల్ని తగ్గించటానికి అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటనేటువంటిది ఆయన చెప్పకపోయినా సరే ధర్మశాస్త్రం ఏం చేయదు అనేటువంటి విషయాన్ని ఆయన ఆ దృక్పథం అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. అట్లా అని పౌల్ గారి దగ్గర నుంచి ధర్మశాస్త్రం మొత్తం మనకు తెలిసిపోతుంది, ధర్మశాస్త్రం పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం అంతా కూడా రాసినటువంటి ఉత్తరాల్లో తెలిసిపోతుంది అంటే తెలియదు అనేటువంటి విషయాన్ని లాస్ట్ టైం చూసాం. మరి ధర్మశాస్త్రాన్ని కానీ మనం అర్థం చేసుకోవడానికి ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే పాత నిబంధన గ్రంథంలో అది ఎవరికైతే ఇవ్వబడిందో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టడం అనేటువంటిది సరైనటువంటి బాణి అనేటువంటి విషయాన్ని మనం చూసాం కదా. అదేవిధంగా న్యాయాధిపతులను కూడా మనం నేర్చుకోవాలంటే, న్యాయాధిపతులను కూడా మనం కూలంకషంగా చదవాలంటే ఇందాక మనం పాడుకున్నాం కదా, ప్రతి వాక్యం, ప్రతి వచనం కూడా, ప్రతి అధ్యాయం కూడా, ఇవన్నీ కూడా దేవుని నుంచి ఇవ్వబడినటువంటివి. ఇందులో కేవలం వాగ్దానాలు మాత్రమే కాదు, మనం ప్రామిసెస్ అనుకున్నాం కానీ వాగ్దానాలు మాత్రమే కాదు, ఇందులో హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఇందులో మనల్ని సరిచేసేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి పాఠం, ప్రతి పుటల్లో ఉన్నటువంటి ప్రతి వచనంలో ఉన్నటువంటి ప్రతి పాఠం కూడా నాదే అని కూడా మనం పాడుకోవాలి కదా. సో దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో అందులో భాగంగా మొట్టమొదట అసలు స్టార్టింగ్ పాయింటే స్టార్ట్ చేద్దాం. ఓకేనా. స్టార్టింగ్ పాయింట్ అసలు టైటిల్, అసలు న్యాయాధిపతులు అనేటువంటి టైటిల్ మనకి ఫస్ట్ ఇంగ్లీష్లో ఏమన్నారు దీన్ని, న్యాయాధిపతులు అనేటువంటి ఆ గ్రంథానికి ఇంగ్లీష్లో పేరేముంది? నేను పోయిన వారం చెప్పాను కదా, నేను ఒక్కడనే ఇక్కడ ఉపదేశం చేసేయటం, ఉపన్యాసం చేసేయటం, ప్రసంగించేసేయటం, వెళ్ళిపోవటం అనేటువంటిది కాదు. ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ. ఇది మనం స్టడీ చేస్తున్నాం, అందరం కలిసి బిర్యానీ వండుకుంటున్నాం. మనం వాక్యం అనేటువంటి బిర్యానీని వండుకుంటున్నాం. ఎస్, వెరీ గుడ్. సో టెక్స్ట్ పెట్టారు, ఏం పెట్టారంటే జడ్జెస్. సో మనకి జడ్జెస్ లేకపోతే న్యాయాధిపతులు అనేటువంటి మాట వినగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటి? మన మైండ్లో ఉండేటువంటి పిక్చర్స్ ఏముంటాయి?
జడ్జెస్ అంటే ఆహా! జడ్జెస్ అంటే బ్రదర్ అక్కడ కోర్టు వాతావరణం లాయర్స్ ఉంటారు, అలాగే జడ్జి ఉంటారు, ఇంకా ఆడియన్స్ ఉంటారు. వెరీ గుడ్. సో జడ్జ్ అనగానే మనకి మైండ్లో గుర్తుకొచ్చేది ఏమిటంటే ఒక జడ్జి గారు ఒక న్యాయస్థానం గుర్తుకొస్తుంది. ఆ న్యాయస్థానంలో ఒక పీఠం, ఆ పీఠం మీద ఆయన కూర్చోవటం, తర్వాత వాదోపవాదాలు చేయటానికి లాయర్స్ లాంటి సెటప్, తర్వాత ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు, తర్వాత తప్పును ఆరోపించేటువంటి వాళ్ళు, సాక్షులు, ఇదంతా కూడా మనకి మైండ్లోకి వస్తుంది. సో మనకి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన మోడర్న్ కన్వెన్షన్స్ని, అంటే మన రోజుల్లో జడ్జెస్ అనేటువంటి మాటను ఎట్లా ఉపయోగిస్తున్నారు అనేటువంటి దాన్ని తీసుకెళ్ళి న్యాయాధిపతుల గ్రంథం మీదకి ఆ టైటిల్ మీదకి పెట్టుకున్నామంటే మనం పప్పులో కాలేసినట్టే. అసలు దీనికి హీబ్రూలో ఈ టైటిల్ పేరేంటంటే షోపెటీమ్ అన్నారు. షోపెటీమ్. సో అంటే అర్థం ఏమిటంటే మీకు ఈ న్యాయాధిపతుల యొక్క కర్తవ్యం, అంటే షోపెటీమ్ అనేటువంటిది నిజానికి చెప్పాలంటే హీబ్రూలో న్యాయాధిపతులు అనేటువంటి మాటకి అర్థం, న్యాయాధిపతులు అనేటువంటి అర్థం కాదు అది. ఎక్కడి నుంచి వచ్చింది మనకి జడ్జెస్ అనేటువంటిది అంటే ఇప్పుడు పాత నిబంధనని అలెగ్జాండర్ తర్వాత దాన్ని తర్జుమా చేశారు, గ్రీకులోకి తర్జుమా చేశారు. పాత నిబంధన గ్రంథం అసలు హీబ్రూలో రాయబడింది. కొన్ని భాగాలు ఎజ్రాలో, కొన్ని భాగాలు, తర్వాత దానియేల్లో ఉన్నటువంటి కొన్ని అధ్యాయాలు, ఇవి కూడా అరమేయిక్ అనేటువంటి భాషలో రాయబడ్డాయి. అరమేయిక్ వేరు, అరబ్బీ వేరు. ఓకేనా? సో అరమేయిక్ అనేటువంటి భాషలో రాయబడ్డాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన గ్రంథంలో చాలా మెజారిటీ అంతా కూడా హీబ్రూలో రాయబడింది. సరే, ఈ హీబ్రూలో రాయబడినప్పుడు దీన్ని అలెగ్జాండర్ తర్వాత సమయంలో ఏం చేశారంటే దీన్ని గ్రీకులోకి తర్జుమా చేశారు. ఆ గ్రీకులోకి తర్జుమా చేసేటప్పుడు ఆ తర్జుమాదారులు ఏం చేశారంటే వాళ్ళకి గ్రీకులో సరైనటువంటి పదం షోపెటీమ్ అనేటువంటి పదంకి సరైనటువంటి పదం దొరక్క వాళ్ళు ఏం చేశారంటే క్రీటాయ్ అనేటువంటి పదం, అంటే క్రీటాయ్ అంటే గ్రీకులో జడ్జెస్ అని అర్థం. సో అది తర్వాత మన ఇంగ్లీష్ బైబిల్స్లో కూడా ఎట్లా వచ్చేసిందంటే న్యాయాధిపతులు, జడ్జెస్ అనేటువంటి ధోరణిలోకి వచ్చేసింది అనమాట. కానీ నిజానికి చెప్పాలంటే న్యాయాధిపతులు అంటే ఈ షోపెటీమ్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి? మన మోడర్న్ డే లాగా వాళ్ళు న్యాయపీఠం మీద కూర్చుంటారా? మరి ఎవరు కూర్చోలేదే. న్యాయాధిపతుల గ్రంథం చదివితే గనక జడ్జ్‌మెంట్ చేయటానికి ఎవరు కూర్చున్నట్టుగా కనిపించరే. మరి వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటి? వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అసలు అంటే, ఒకసారి మనకి రెండో అధ్యాయం ఎవరన్నా ఒకసారి ఓపెన్ చేస్తారా? రెండో అధ్యాయం నేను మీకు చెప్పాను గుర్తుందా? లాస్ట్ వీకే నేను చెప్పాను మీకు ఏంటంటే, మొదటి 2 అధ్యాయాలు మీరు చదువుకొని రమ్మని నేను మీకు హోంవర్క్ ఇచ్చాను. సో మీరేం చేస్తారంటే, నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు చదువుకొని వచ్చారంటే, ఈ పుస్తకం గ్రంథం మొత్తం మీద నుంచి కూడా మీరు చాలా బెనిఫిట్ అవుతారు. చదువుకోకుండా వచ్చేసారు అంటే మాత్రం మీరు మిగిలిన వాళ్ళకంటే చాలా తక్కువగా అర్థం చేసుకునేటువంటి అవకాశం. అంటే నేను చెప్పినటువంటి పాయింట్స్‌లో 100లో 20 పాయింట్స్ మీకు అర్థమవుతాయేమో. లేతే 50 పాయింట్స్ మీకు అర్థమవుతాయేమో. 50 పాయింట్స్ మీకు అర్థం కావు. చదువుకుంటే మాత్రం చక్కగా చెప్పిన దాంట్లో 90 పాయింట్స్ దాకా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. సరే, రెండో అధ్యాయం ఒకవేళ చదువుకొనొస్తే గనక 16వ వచనాన్ని ఒకసారి ఎవరైనా చదువుతారా? ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. చాలు, ఎంతవరకు చాలు. సో ఇక్కడ మనకేం కనిపిస్తుంది? న్యాయాధిపతులు 2 రకాలైనటువంటి కర్తవ్యాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ పుస్తకం మొత్తం చదవటానికి మనకి నిజంగా తాళం చెవి దొరికేసింది. ఈ రెండో అధ్యాయం 16వ వచనమే, 16, 17 వచనాలే తాళం చెవి. ఎట్లాగో చెప్తాను చూడండి. 16వ వచనంలో వాళ్ళు ఏం చేస్తారట? దేవుడు ఎందుకు లేపేట వాళ్ళని, న్యాయాధిపతులుగా ఎందుకు లేపేట వాళ్ళని, లేపుకున్నాడు ఆయన్ని, ఆయన ఎందుకు వాళ్ళని లేపుకోవటం అనేటువంటి జరిగింది? ఒకటేంటంటే రక్షించడానికి, ఇజ్రాయెల్ని వేరే వాళ్ళ ఆక్రమదారుల యొక్క ఆక్రమణ నుంచి రక్షించడానికి లేపుకున్నాడు. అంటే దీస్ ఆర్ సేవియర్స్, ఫైటర్స్, వీళ్ళు వారియర్స్ అనమాట. సో మోడర్న్ డే జడ్జెస్లో మనం సుప్రీంకోర్టు జడ్జి ఇదివరకు ఉన్నటువంటి రామ్ జెఠ్మలానీ గారు ఎక్కడ యుద్ధం చేసినట్టు కనిపించదు. మాటలతో యుద్ధం చేసి ఉంటారు కానీ యుద్ధం చేసినట్టు కనిపించదు మనకి.
రామ్ జెఠ్మలాని జడ్జి కాదనుకోండి, ఆయన లాయర్ అనుకోండి. సరే తర్వాత మనకి ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనుకోండి, ఆయన వచ్చి యుద్ధం చేయటం అనేటువంటిది కనిపించదు. కానీ అందుకనే మన మోడర్న్ కన్వెన్షన్స్కి, న్యాయాధిపతి అనేటువంటి కన్వెన్షన్స్కి ఈ పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతి అనేటువంటి దానికి వ్యత్యాసం మీరు గమనించాలని చూస్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, ఎందుకు ఈ దేవుడు వాళ్ళని లేపుకునేటువంటి ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళు ఇజ్రాయేల్ని రైడర్స్, ఆక్రమణదారుల యొక్క ఆక్రమణ నుంచి వీళ్ళు రక్షించడానికి, అంటే యుద్ధం చేసి రక్షిస్తారు. ఓకే, వాళ్ళు వారియర్స్, హీరోస్, ఫైటర్స్ అనేటువంటిది ఒకటి అర్థమవుతుంది మనకి. రెండవది ఏంటంటే 17వ వచనంలో ఉంది. ఏంటి ఈ 17వ వచనంలో ఏముందంటే, వీళ్ళు ఏం చేస్తారంటే నిబంధనని, యెహోవా ఇజ్రాయెల్తో చేసుకున్నటువంటి నిబంధన, ఇజ్రాయెల్ యెహోవాతో ఎంటర్ అయినటువంటి నిబంధనని, ఆ నిబంధనకి సరైనటువంటి జనాంగంగా విశ్వాస్యతతో, నమ్మకంతో, అంకిత భావంతో వీళ్ళు జీవిస్తున్నారా లేదా అనేటువంటి విషయంలో ఇజ్రాయెల్ని పురికొల్పటానికి, అంటే దేవునికి నిబంధన సంబంధమైనటువంటి జనాంగంగా ఉండేటట్లుగా పురికొల్పటం, వాళ్ళని ఇన్స్పైర్ చేయటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, వాళ్ళ యొక్క నడవడిక ద్వారా కానీ, వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా కానీ ఆ నిబంధనని తొలగిపోకుండా నిబంధనకి కట్టుబాటుతో, అంకిత భావంతో ఉండేటువంటి వాళ్ళుగా ఉండాలి. సో 2 విషయాలు నేను చెప్పాను. న్యాయాధిపతుల యొక్క కర్తవ్యం ఏమిటంటే, మొట్టమొదటిది రక్షించడం, బయట ఆక్రమణదారుల దగ్గర నుంచి యుద్ధం చేసి రక్షించడం. రెండవది ఏంటంటే, మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించడం. ఎలాంటి మాదిరికరట ఏంటంటే, యెహోవాకి నిబంధనలో నమ్మకంగా, విశ్వాస్యతతో, అంకిత భావంతో దేవునికి కంప్లీట్‌గా వీళ్ళు సమర్పణ కలిగినటువంటి వారుగా ఉంటూ, వారి యొక్క జీవితం ద్వారా ఇజ్రాయెల్ మొత్తాన్ని కూడా పురికొల్పేటువంటి వాళ్ళు, ఇన్స్పైర్ చేసేటువంటి వాళ్ళుగా ఉండాలట. ఇప్పుడు మనకు దొరికేసింది తాళం చెవి. ఎట్లా దొరికేసిందయ్యా అంటే, ఇందులో న్యాయాధిపతుల గ్రంథంలో మనకు అనేక మంది న్యాయాధిపతులను మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రతి న్యాయాధిపతి కూడా ఈ 2 పనులు చేశాడా లేదా అనేటువంటిది చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే గ్రంథకర్త ఏం చేస్తున్నాడంటే, ఈ న్యాయాధిపతులందరినీ కూడా మెన్షన్ చేసి, ఈ న్యాయాధిపతులందరూ కూడా ఈ 2 విషయాల్ని చేస్తున్నారా లేదా ఒకసారి మీరే గమనించుకోండి అన్నట్టుగా మనకు వదిలేశాడు పాఠాన్ని. ఆ నిర్ణయాన్ని మనకే వదిలేసాడనమాట. సో కాబట్టి ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని చూద్దాం. సో మోడర్న్ కన్వెన్షన్ ఆఫ్ జడ్జెస్‌కి, న్యాయాధిపతులకి, ఇదివరకు ఉన్నటువంటి న్యాయాధిపతులకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు చూసుకుంటూ వచ్చారు కదా! సరే, ఇక కాబట్టి వీళ్ళని మరి మనం ఇదైతే టైటిల్ ఏ రకంగా టైటిల్ పెడితే బాగుంటుందంటే, నిబంధన యెహోవాతో చేసుకున్న నిబంధన జనాంగంగా పురికొల్పేటువంటి ఆక్రమణదారుల నుంచి రక్షించేటువంటి యుద్ధ వీరులు అని పెడితే బాగుంటుంది. కానీ అంత పెద్ద టైటిల్ పెడితే మన వాళ్ళు కొట్టేస్తారు. సో ప్రస్తుతానికి చాలా కాలం నుంచి మనకి ఇదే టైటిల్ అలవాటైంది కాబట్టి న్యాయాధిపతులు అనేటువంటిదే కంటిన్యూ అయిపోదాం. కానీ అది మాట్లాడినప్పుడు మనసులో నేను చెప్పినటువంటి మాటను గుర్తుంచుకుందాం. సరేనా? ఓకేనా? వెరీ గుడ్. సరే, ఇక మనం గ్రంథంలోకి అడుగు పెట్టేద్దామా ఇంకా? సో మొట్టమొదటి అధ్యాయాన్ని చదివేసుకుందామా? మీలో ఎంతమంది చదువుకొని వచ్చారో నాకు తెలియదు కానీ ఒక్కసారి ఒక పని చేయండి. రెండో విషయాన్ని ఇంకొక విషయాన్ని చెప్పిన తర్వాత మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఏ పుస్తకం అయినా సరే మనకి మొట్టమొదట్లో ఉపోద్ఘాతం కనిపిస్తుంది. ఇంట్రడక్షన్ అంటాం. ఇంట్రడక్షన్ కదా! ఆ తర్వాత బాడీ ఆఫ్ ద బుక్, తర్వాత కంక్లూజన్ కనిపిస్తుంది. సో కొన్ని ఉత్తరాలకు కూడా మనకి ఇంట్రడక్షన్, బాడీ ఆఫ్ ద లెటర్, తర్వాత కంక్లూజన్ ఇట్లా కనిపిస్తాయి. ఈ న్యాయాధిపతుల గ్రంథానికి కూడా ఇంట్రడక్షన్ ఉంది. కానీ ఇందులో చమత్కారమైంది ఏంటో తెలుసా? ఇందులో 2 ఇంట్రడక్షన్స్ ఉన్నాయి. 2 ఇంట్రడక్షన్స్, 2 కంక్లూజన్స్ ఉన్నాయి. ఎలా తెలుసు నీకు అనేటువంటి విషయాన్ని నేను ముందు మాట్లాడుకునేటప్పుడు చెప్తాను. సో 2 ఇంట్రడక్షన్స్, 2 కంక్లూజన్స్ ఉన్నాయి ఇందులో. మొదటి ఇంట్రడక్షన్ ఎక్కడి నుంచి మొదలైందంటే 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 5వ వచనం వరకు కూడా మొదటి ఇంట్రడక్షన్, మొదటి ఉపోద్ఘాతం మొదలైంది. మొదటి ఉపోద్ఘాతం ఉంది. సరే, మీకు ఇంకొక విషయం చెప్తాను నేను.
మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి ఎవరైనా చదువుతారా? యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలీయులు చాలు. యెహోషువ మృతి పొందిన తరువాత. ఓకే. మనసులో పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం. అంటే యెహోషువ మృతి నొందిన తర్వాత జరుగుతోంది. ఈ మొదటి అధ్యాయం అంతా చెప్తున్నటువంటి విషయం యెహోషువ మృతి నొందిన తర్వాత జరిగినటువంటి అంశం. సరే, రెండో అధ్యాయంకి రండి. 6వ వచనం చదవండి ఒకసారి ఎవరన్నా. యెహోషువ జనులను వెళ్ళనంపించినప్పుడు ఆ! ఇశ్రాయేల్ యెహోషువ జనులు వెళ్ళనంపించి వెళ్ళనంపి మరి మొదటి అధ్యాయంలోనే చనిపోయాడు కదా యెహోషువ. మళ్ళీ రెండో అధ్యాయంలో తిరిగి ఎట్లా బతికొచ్చాడు? ఓకే. సో, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏంటంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్‌ని ఒక యాంగిల్ నుంచి చూపిస్తున్నాడు. ఒక దృక్పథం నుంచి చూపిస్తున్నాడు. అంటే ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ విక్టరీ. అంటే వాళ్ళు ఆహ్, యెహోషువ గ్రంథంలో వాళ్ళకి ల్యాండ్స్ అలాట్ చేయబడ్డాయి కదా! వాళ్ళకి భూభాగాన్ని అలాట్ చేయబడ్డాయి. భూభాగాన్ని ఇచ్చారు యెహోషువ గ్రంథంలో. 13-19 అధ్యాయాల వరకు చదువుకుంటే మనకు తెలుస్తుంది ఆ విషయం. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో వీళ్ళు వాళ్ళకి ఇవ్వబడినటువంటి భూభాగాన్ని వాళ్ళు ఎలా వెళ్ళగలిగారు, వెళ్ళలేకపోయారు అనేటువంటి విషయాన్ని మొదటి అధ్యాయంలో చూపిస్తాడు మనకి. మొదటి ఇంట్రడక్షన్‌లో చూపిస్తాడు. రెండవ ఇంట్రడక్షన్‌లో మనకు కనిపించే రెండో అధ్యాయంలో 6వ వచనం నుంచి మనకు కనిపించేది ఏమిటంటే, అదే విషయాన్ని ఎందుకు వెళ్ళలేకపోయారు అనేటువంటి విషయాన్ని ఇంకొక దృక్పథం నుంచి చూపిస్తాడు. ఆ కారణాన్ని ఇస్తూ వస్తాడు రెండో అధ్యాయంలో, రెండో ఇంట్రడక్షన్‌లో. ఆ తర్వాత బాడీ ఆఫ్ ద మెసేజ్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, 7వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి ఆహ్, ప్రతి ఒక్క న్యాయాధిపతి గురించి మెన్షన్ చేయటం జరుగుతుంది. నిజానికి చెప్పాలంటే, ఇక్కడ రెండో అధ్యాయం 16వ వచనంలో దేవుడు న్యాయాధిపతిని లేపుకున్నాడు అనేటువంటి విషయం దగ్గర షోపెటీం అనేటువంటి పదాన్ని ఉపయోగించారు గానీ, మనకు కనిపించేటువంటి ఏ ఒక్క న్యాయాధిపతిని కూడా స్పెసిఫిక్‌గా వాళ్ళ పేరుతో షోపేట్ అంటే న్యాయాధిపతి అనేటువంటి పదం ఉపయోగించలేదు. న్యాయాధిపతుల గ్రంథం మొత్తం మీద కూడా. యెహోవా న్యాయాధిపతులను లేపుకున్నాడు అనేటువంటి విషయాన్ని రాశారు గానీ, ఏ ఒక్క వ్యక్తికి గూడా పేరుతో రాయబడినటువంటి ఏ వ్యక్తి గూడా ఓత్నీయేలు గానీ, యెహూద్ గానీ, బారాక్ గానీ, లేకపోతే సంసోను గానీ, గిద్యోను గానీ, అబీమెలెకు గానీ, జెఫ్తా గానీ, ఇబ్జాన్ గానీ, సో వీళ్ళెవ్వరిని గూడా న్యాయాధిపతి అని పిలవలేదు ప్రత్యేకంగా ఈ గ్రంథం. ఎందుకంటారు? కానీ ఒకే ఒక వ్యక్తి పేరుతో ఒకే ఒక వ్యక్తికి న్యాయాధిపతి అని పిలిచింది ఈ గ్రంథం. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఒకే ఒక వ్యక్తిని న్యాయాధిపతుల గ్రంథం ఎవరు? సమూయేలు. సమూయేలు ఎక్కడున్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో? గిద్యోను పిలిచేసిందా న్యాయాధిపతిని? పదకొండో అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 27వ వచనం. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషం చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలులకు అమ్మోనీయులకును న్యాయం తీర్చును గాక. ఎవరు న్యాయాధిపతి ఇక్కడ? యెహోవా. ఒకే ఒక వ్యక్తికి ఆపాదించారు ఈ పదాన్ని. ఎవరైనా? యెహోవా. అవును. ఈ పుస్తకాన్ని చదవటానికి ఇంకొక తాళం చెవి కూడా దొరికేసిందండోయ్. ఏంటది? నేను ఇందాక చెప్పానా? రెండో అధ్యాయం 16, 17 తాళం చెవి అని చెప్పాను. ఏంటంటే ఇజ్రాయెల్‌ని రక్షించటం, ఆ తర్వాత నిబంధనలో ఎట్లా నడుచుకోవాలనేటువంటిది మాదిరికరంగా చూపించటం అనేటువంటి విషయాన్ని. ఈ విషయంలో న్యాయాధిపతులందరూ గూడా వాళ్ళు దీన్ని చేయగలిగారా లేదా అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటాడు. కానీ అల్టిమేట్‌గా ఒకే ఒక వ్యక్తి దీనికి ఈ డెఫినిషన్‌కి, ఈ నిర్వచనానికి సరితూగేట. ఎవరైనా? యెహోవా. ఆయనొక్కడినే వ్యక్తిగతంగా పేరుతో రాసినప్పుడు, పేరుతో మెన్షన్ చేసినప్పుడు ఆయనకొక్కడికే షోపేట్ న్యాయాధిపతి అనేటువంటి పదాన్ని ఆపాదించింది ఈ పుస్తకం. అంటే ఒకసారి ఆలోచించుకోండి ఇంకా. ఈ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా విషయాన్ని చూడండి. యెహోవా యొక్క
లక్షణాలనంతటినీ కూడా మనం ధ్యానం చేయాలి ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు. ఓకే. సో ఆయన యొక్క మాదిరి ఏంటనేటువంటిది చాలా జాగ్రత్తగా చూడాలి. ఇదొక తాళం చెవి అనమాట ఈ పుస్తకాన్ని చదవటానికి. సరే, ఇంక వెళ్ళిపోదాం. ఇంకా మనం గ్రంథంలోకి వెళ్ళిపోదాం. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా చదివేదాకా మీరు నిద్రపోతారేమో. ఎవరన్నా నేను చదవమని అడిగాను అనుకోండి, దాదాపు 33 వచనాలు ఉన్నాయి కదా, 35 ఇంకా ఎక్కువే ఉన్నాయి. 36 వచనాలు ఉన్నాయి ఇందులో. ఈ 36 వచనాలు చదివే లోపల కొంతమంది నిద్రపోవచ్చు. అందుకని ఏం చేద్దామంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మాట్లాడుకుందాం. సరేనా? సరే, ఒక పని చేయండి. ఒకసారి ఏం చేస్తారంటే మొదటి 8 వచనాలు ఎవరన్నా నా కోసం చదువుతారా? యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకిచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతోనూ, మనం కనానీయులతో యుద్ధం చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా, షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. కనానీయుల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించిన కనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజెకులో అదోని బెజెకును చూసి వానితో యుద్ధం చేసి కనానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అదోని బెజెకు పారిపోగా వారు అతని తరం పట్టుకొని అతని కాలు చేతుల బొటన వ్రేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోని బెజెకు తన కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొంచుండిరి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిననెను. వారు యెరూషలేమునకు అతను తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. యోధా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధం చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ఇక్కడ ఏం జరుగుతుంది? యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు ఏంటంటే, కనానీయుల మీద యుద్ధాన్ని చేయటానికి ఒక నిమిషం. సో యుద్ధం చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి తెలుగులో పోవాల్సినది అన్నారు, కానీ నా ఇష్టమైనటువంటి ట్రాన్స్లేషన్ అంటే నాకు చక్కగా హీబ్రూలోంచి చక్కగా నీట్గా ట్రాన్స్లేట్ అయ్యేటువంటిది ఎవరు ఎక్కిపోవాల్సింది అనేటువంటిది అయితే బాగుంటుందేమో. ఎందుకు చెప్తాను, ఎక్కిపోవాల్సింది అనేది ఎందుకు మాట్లాడుతున్నానో నేను తర్వాత చెప్తాను. సో అది వాళ్ళు ప్రార్థన చేశారు. సో ఎవరు వెళ్ళాలి మాలో అనేటువంటి విషయాన్ని, అంటే పుస్తకం చాలా ప్రార్థనతో మొదలైంది. అది జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. దేవుడి మీద ఆధారపడటం అనేటువంటి విషయంతో మొదలైంది. సో యెహోషువ చనిపోయాడు. ఇప్పుడు భూభాగాలను అన్నిటినీ కూడా చక్కగా నీట్గా అలాట్ చేయటం అనేటువంటిది జరిగిపోయింది. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి మాలో, ఎవరు ఎక్కిపోవాలి మాలో అనేటువంటి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు సిద్ధపడ్డారు దేవుడి దగ్గర నుంచి అర్థం చేసుకోవటానికి. అప్పుడు దేవుడు కూడా చక్కగా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. రెండవ వచనంలో యెహోవా దేశం యూదా వాళ్ళు మొదట వెళ్ళాలి అనేటువంటిది. ఇక్కడ వంశం అనేటువంటిది మన భారతదేశంలో వంశం అనేటువంటి విషయం అలాగ అర్థం చేసుకోకూడదు మనం. సో యూదాకి సంబంధించినటువంటి వాళ్ళు, యూదా సంబంధించినటువంటి కుటుంబీకులు అనేటువంటి విషయాన్ని అలా గుర్తుంచుకుందాం. లేకపోతే మనం ఏదో బైబిల్ యాక్చువల్గా సూర్యవంశం లాగా, తర్వాత చంద్రవంశం లాగా అట్లా ఏమన్నా యూదా వంశం అంటే చాలా గొప్ప, అట్లా కాదు. అందరూ కూడా సమానమే బైబిల్లో. యూదాకి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం అనమాట అక్కడ. సో వారు పోవాలని సెలవు ఇచ్చాను, దేవుడు చెప్పాడు స్పష్టంగా వాళ్ళకి. అప్పుడు ఏమైందంటే, ఇంతవరకు బాగానే ఉంది, వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించడం జరిగింది, దేవుడు వాళ్ళకి సమాధానం చెప్పడం కూడా జరిగింది. ఇంతవరకు చాలా చాలా చక్కగా ఉంది. వెంటనే ఇక తరువాయి భాగం మనం అనుకునేది ఏమిటంటే, 3వ అధ్యాయంలో వీళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు ఆన్సర్ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు తరువాయి ఏంటంటే యుద్ధం చేయటమే అని అనుకుంటాం మనం. కానీ అక్కడే 3వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి కథలో ఒక ట్విస్ట్ వచ్చింది. ఒక చిన్న అడ్డం తిరిగేటువంటి విషయం జరిగింది. ఏంటి? యూదా వంశస్థులు వెంటనే యుద్ధానికి వెళ్ళిపోలేదట. వాళ్ళు ఏం చేశారంటే షిమ్యోనీయులతో కలిసి మాట్లాడారు. షిమ్యోనీయులతో కలిసి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. షిమ్యోన్ అనేటువంటి వాళ్ళు నంబర్లో, న్యూమెరిక్గా అంటే నంబర్లో, సంఖ్యాపరంగా కనుక చూసుకుంటే చాలా తక్కువ మంది.
యూదా వాళ్ళు సంఖ్యలో చాలా ఎక్కువ మంది. ఈ సంఖ్యలో ఎక్కువైనటువంటి వాళ్ళు సంఖ్యలో తక్కువైనటువంటి వాళ్ళని సహాయం అడుగుతున్నారు. అది చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు ఒక 30 మంది బలాఢ్యులు ఒక 20 మందిని కొట్టడానికి వెళ్తున్నారు. ఒక 10 మందిని కొట్టడానికి వెళ్తున్నారు వీళ్ళు. 10 మందిని కొట్టడానికి వెళ్తున్నప్పుడు ఈ 30 మంది ఏం చేశారంటే దారిలో ఉన్నటువంటి ఒక బక్క పీసోడు ఒకడు కనిపిస్తే వాడి దగ్గరికెళ్ళి అడుగుతున్నట్ట. "ఒరేయ్! నువ్వు రాకపోతే మేము వెళ్ళలేమురా రా" అని చెప్పేసి అంటున్నారట. ఆశ్చర్యం కలుగుతుంది కదా ఎవరికైనా. సో, అంటే ఇక్కడ మనకి అండర్‌లయింగ్ ఇష్యూ ఏంటంటే ఎందుకు అనేటువంటిది ఇట్ మేక్స్ సెన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, ఎందుకంటే యూదా వాళ్ళది, షిమ్యోను వాళ్ళది పక్కపక్కనే. ల్యాండ్స్ వాళ్ళకి ఏర్పరచబడినటువంటి వాళ్ళకి ఇవ్వబడినటువంటి భూభాగాలు పక్కపక్కనే కాబట్టి అట్లా అడిగారనుకోవచ్చు. తప్పులేదు అందులో. కానీ విషయం ఏంటంటే ఈ భూభాగాలు మొత్తాన్ని గూడా వీళ్ళు ఆక్రమించుకోవటానికి ప్రతి ఒక్క ట్రైబ్ అంటే ప్రతి ఒక్క వంశం వాళ్ళు గూడా ట్రైబ్ వాళ్ళు గూడా ఏం జేయాలంటే దేవుడి మీద ఆధారపడి, దేవుడి మీద నమ్మకం ఉంచి వెళ్ళాలి. కానీ వీళ్ళేం జేశారంటే వెళ్ళటం జరిగింది. కానీ వెళ్ళేటప్పుడు యాక్చువల్‌గా షిమ్యోనీయుల్ని గూడా తీసుకొని వెళ్ళటం అనేటువంటిది జరిగింది. ఇక్కడేం చేస్తుందంటే ఆ విశ్వాసం అనేటువంటి విషయాన్ని అండర్ కట్ చేసేసిందది. అంటే ఒబీడియన్స్ ఉంది గానీ పార్షియల్ ఒబీడియన్స్ అది. ఇది చాలా చూసుకుంటూ వస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసుకుంటూ వస్తాం. ఏంటంటే, ఈ పార్షియల్ ఒబీడియన్స్ నుంచి అంటే పాక్షికమైనటువంటి ఒబీడియన్స్‌ని మనం తెలుగులో ఏమంటాం? పాక్షికమైనటువంటి హ్మ్. విధేయత. పాక్షికమైనటువంటి విధేయత నుంచి అవిధేయత వరకు ఎట్లా ప్రయాణం చేస్తున్నారు అనేటువంటిది న్యాయాధిపతుల గ్రంథం యొక్క సారాంశం. పాక్షికమైనటువంటి విధేయత నుంచి అవిధేయత వరకు ఎట్లా తయారైంది ఇశ్రాయేల్ అనేటువంటిది న్యాయాధిపతుల గ్రంథం యొక్క సారాంశం. సో, సరే ఇక్కడ పాక్షికమైనటువంటి విధేయత అనేటువంటిది మొదలైందిక్కడ. సరే, కానీ దేవుడు వాళ్ళ పట్ల ఆహ్, కరుణ చూపిస్తూనే ఉన్నారు. సో, వీళ్ళేం చేశారంటే 4 వచనంలో కానానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కానానీయులను, పెరిజ్జీయులను వారికి అప్పగించిన గనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను ఓడించారు. యాక్చువల్‌గా హతం చేశారనేటువంటిది అవసరం లేదు. అట్లా తర్జుమా చేయాల్సినటువంటి అవసరం లేదు. నక్కా అనేటువంటి పదం ఉపయోగించబడిందక్కడ. సో, డిఫీటెడ్ ఇంగ్లీష్‌లో చాలా ఆహ్, ట్రాన్స్‌లేషన్స్‌లో డిఫీటెడ్ అనేటువంటి విషయం అంటే ఓడించారు అనేటువంటి కరెక్ట్‌గా ట్రాన్స్‌లేట్ చేశారక్కడ. 5వ వచనం. వారు బెజెకులో ఆదోని బెజెకును చూసి వానితో యుద్ధము చేసి కానానీయులను, పెరిజ్జీయులను హతం చేసిరి. ఓకే. ఇక్కడ ఇంకొక ఇంగ్లీష్‌లో గూడా, తెలుగులో గూడా రెండిట్లో పప్పులో కాలేసినటువంటి తర్జుమా ఒకటుంది. ఏంటంటే, ఆదోని బెజెక్ అనేటువంటి అతని పేరేమో అనుకుంటాం ఇక్కడ. కాదు. ఆదోని అంటే ఆహ్, కింగ్ లేకపోతే లార్డ్. అంటే లార్డ్ అంటే ఆ బెజెక్ అనేటువంటి ప్రదేశానికి ఉన్నటువంటి అధికారి. ఓకే. సో, అది అర్థం. అంతేగాని అతని యొక్క పేరుని గాదు మెన్షన్ చేస్తుంది. అతని పేరు ఆదోని బెజెక్ కాదు. అతనెవరంటే అతడు అక్కడ ఒక అధికారిని జూసారు. ఒక కింగ్ ఆ బెజెక్ అనేటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి ఒక రూలర్‌ని జూసారు వాళ్ళు. ఆ రూలర్‌ని జూసిన తర్వాత వాళ్ళు అతనితో యుద్ధం జేశారు. యుద్ధం జేసిన తర్వాత ఏం జేశారంటే అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళ, చేతులు, బొటన వేళ్ళు కోయబడి ఆయన యుద్ధం జేసిన తర్వాత తరిమి పట్టుకొని కాళ్ళు, చేతులు, బొటన వేళ్ళని కోసేశారు. ఇది చాలా ఘోరంగా అనిపిస్తుంది వినంగానే. కదా! కానీ ఏడో వచనంలోనే ఇమ్మీడియేట్‌గా మనకుంటుంది. ఏంటంటే, ఈ ఆదోని బెజెక్ ఏం చేశాడంటే, చాలా మంది రాజులకి, చాలా మంది రాజులకి అట్లనే చేశాట. ఏం చేశాడంటే, ఇతను వాళ్ళ యొక్క కాళ్ళు, చేతుల బొటన వేళ్ళని కోసేసాట. ఎందుకు? వాళ్ళు మళ్ళీ యుద్ధం చేయకుండా చేయటం అన్నమాట ఇది. ఆహ్, అది చేశాడు కాబట్టి, దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నేనేదైతే చేశానో నాకు అదే తిరిగొచ్చేసింది అని మాట్లాడుతున్నాడిక్కడ. సో, యెరూషలేంకి అతన్ని తీసుకొచ్చిన తర్వాత యెరూషలేంలో అతను చనిపోయాడు. యూదా వంశస్థులు యెరూషలేం మీదకి యుద్ధం చేసి దాన్ని పట్టుకొని దాన్ని గూడా వాళ్ళేం చేశారంటే యెరూషలేంలో చాలా వరకు వాళ్ళు ఆహ్, ఆక్రమించటం లేకపోతే దాన్ని ఆహ్, పట్టుకోవటం అనేటువంటిది జరిగింది. సో, ఇది మొదటి ఎపిసోడ్ ఇది. ఓకే. సో, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి భాగం. సో, మొదటి 8 అధ్యాయాల్లో మనకు కనిపించేది యూదా వాళ్ళు పాక్షికం వాళ్ళ స్టార్టింగ్ చాలా సూపర్బ్‌గుంది. ఏంటంటే ప్రార్థన పూర్వకంగా మొదలయ్యారు. దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చింది. అద్భుతంగా మొదలైంది. కానీ అక్కడే మధ్యలో పప్పులో కాలేశారు. ఏం జరిగిందంటే పాక్షికమైనటువంటి విధేయత చూపించారు. అయిపోయిన వెంటనే కానీ దేవుడు వాళ్ళ పట్ల కరుణ కలిగి వాళ్ళకి విజయాన్ని ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అంతా బానే ఉంది ఇక్కడ. ఓకే.
సో 9వ వచనం నుంచి 2వ భాగం మొదలవుతుంది ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఎందుకు 2వ భాగం అన్నానో చెప్తాను. మొదట ఏం చేశారంటే యూదా వాళ్ళు ఏం చేశారంటే 4వ వచనంలో కానానీయుల మీదకి యూదా వంశస్థులు ఎక్కిపోయినప్పుడు, అంటే వాళ్ళు పైకి వెళ్తున్నారు ఇక్కడ 4వ వచనంలో. ఎక్కిపోవటం, అందుకనే ఆ మాట చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. ఎందుకంటే అది తర్జుమా చేసేటప్పుడు ఆ ఎక్కిపోవటం అనేటువంటి మాట కనుక, ఎక్కి అనేటువంటి మాట కనుక మిస్ అయిందంటే మనకి ఈ భాగాలను చేయటం అనేటువంటిది మిస్ అయిపోతాం. హీబ్రూలో చాలా స్పష్టంగా ఉంటుంది. అలా అనేటువంటిది అంటే ఎక్కిపోవటం అనేటువంటి మాట. సరే 9వ వచనంలో చూడండి. ఇక్కడ 9వ వచనంలో ఏమవుతుందంటే, తర్వాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించినటువంటి కానానీయులతో యుద్ధము చేయుటకు దిగిపోయిరి అక్కడ. సో లోయ మీదకి దిగిపోయారు. సో ఓకే, 9వ వచనం నుంచి 20వ వచనం వరకు ఎవరైనా చదువుతారా? తరువాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయల యందును నివసించిన కనానీయులతో యుద్ధం చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు దిగిపోయారు అని చదువుతారు మళ్ళీ 9వ వచనం. తర్వాత చదువుతాను. యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధం చేయుటకు దిగిపోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కనానీయుల మీదకి పోయి షేషయిని, అహిమానును, సల్మయిని హతము చేసిరి. ఆ హెబ్రోన్ పేరు కిర్యతర్బా. అక్కడి నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయిరి. పూర్వం దెబీరు పేరు కిరియత్ సెఫెరు. కాలేబు కిరియత్ సెఫెరును పట్టుకుని కొల్లపెట్టువానికి నా కుమార్తె అక్సానిచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనిన గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాను. ఆమె తన పెనిమిటి ఎంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతన్ని ప్రేరేపించాను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. మోషే మామయ్య అయిన కెయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోనికి యూదా అరణ్యంనకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడా పోయి జఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలం చేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అష్కెలోనును దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకునిరి. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకునిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుపరథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోన్ ఇయ్యగా అతడు 3 అనాకీలను అక్కడి నుండి పారదోలి దాన్ని స్వాధీనపరుచుకొనెను. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చదివారు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా 2వ ఎపిసోడ్ మొదలైంది. సో మొదటి ఎపిసోడ్ వాళ్ళు ఎక్కిపోయి అక్కడ జయించారు. 2వ ఎపిసోడ్లో దిగిపోయి అక్కడ కింద ఉన్నటువంటి వాళ్ళని కూడా జయించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది. ఏంటంటే కొన్ని పేర్లు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో వాళ్ళు చంపినటువంటి హతం చేసినటువంటి వాళ్ళ పేర్లు కొంచెం మనం పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పీపుల్ కొంతమంది కనిపిస్తున్నారు. ఎవరు? కాలేబు. కాలేబు చాలా ఇంపార్టెంట్ పర్సన్ కనిపిస్తున్నాడు. నిజానికి చెప్పాలంటే మనం మొదటి 5 గ్రంథాలు పంచకాండాలని జాగ్రత్తగా మనం చదివితే మొదటి 5 కాలేబు ఇజ్రాయెల్కి అంటే ప్రాపర్ ఇజ్రాయెలైట్ కాదు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాడు కాదు. కానీ తన విశ్వాసాన్ని బట్టి కాలేబు ఇజ్రాయేలీల యొక్క గుంపులోకి చేర్చబడినటువంటి వ్యక్తి. ఓకే, సో కాలేబు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళకి నా కుమార్తె అక్సాన్ని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తున్నాడు. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ కాలేబు చెప్తున్నటువంటిది దేవుని చిత్తాన్ని చేయటానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఇప్పుడు వీటిలన్నిటినీ జయించాలంటే కారణం ఏంటంటే యుద్ధ బలం ఉంటే సరిపోదు. ఇప్పుడు ఈ ప్రదేశాలన్నింటినీ జయించాలంటే నాకు బలం చాలా నేను వీరుణ్ణి, నేను సూర్యుడిని, నాకు యుద్ధం చాలా చాలా బాగా వచ్చు, నేను వాళ్ళని వేసేయగలను, ఇట్లాంటి మాటలతో అవ్వదు.
ఇవన్నీ ఎట్లా జరుగుతాయంటే కేవలం యెహోవా మీద నమ్మకం ఉంచడం ద్వారా ఆయన విజయాన్ని ఇస్తాడు ఇక్కడ వీళ్ళకి. సో, కాలేబు ఏం చెప్తున్నాడంటే, యెహోవాతో అంటిపెట్టుకొనుండి, యెహోవాతో విశ్వాసం చూపిస్తూ, ఆయనకు విశ్వాస్యతతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎవరైతే అలాంటి వాళ్ళకి విజయం సంతరించుకుంటుందో, వాళ్ళకి నా కూతురు అక్సానిచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడిక్కడ. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే తర్వాత జెఫ్తా దగ్గరికొచ్చేటప్పటికి మనం ఇది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. కాలేబు ఇక్కడ 13వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక చిన్న పొరపాటు ఇక్కడ గూడా. ఏంటంటే, మనకనిపిస్తుంది ఏంటంటే, కాలేబు తమ్ముడైనటువంటి కన్నజు కుమారుడైనటువంటి ఓత్నీయేలు దాన్ని పట్టుకొని గనుక అంటే ఓత్నీయేలు కాలేబు యొక్క ఆహ్, సో, తమ్ముడు కుమారుడితో ఇచ్చి పెళ్లి చేశాడనేటువంటి విషయం. కానీ ఇక్కడ హీబ్రూలో పదం ఏంటంటే, సో, ఒక క్లాన్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఒక ప్లేస్‌లో అంటే దగ్గరగా ఉన్నటువంటి రిలేటివ్స్ అన్నమాట వీళ్ళందరూ గూడా. దగ్గరగా ఉన్నటువంటి రిలేటివ్స్. అంతేగాని కాలేబు ఆహ్, సో, కాలేబుకేదో అతను యాక్చువల్‌గా బాబాయ్ కూతురిని ఇతను ఓత్నీయేల్ అనే అతను బాబాయ్ కూతురినో, లేపోతే పెదనాన్న కూతురినో చేసుకోవటం అనేటువంటిది కాదిక్కడ. సరే. ఆహ్, ఇక్కడేం జరిగిందంటే అతను ఓత్నీయేలు గురించి మనం 3వ అధ్యాయంలో చదువుకుంటాం. కానీ ఓత్నీయేల్ ఏం చేశాడంటే యుద్ధం చేసి గెలిచిన తర్వాత అక్సాని అతనికిచ్చి పెళ్లి చేయటం జరిగింది. ఇక్కడ చాలా అక్సా అనేటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఏంటంటే అసలు ఈమె గురించి ఫస్ట్ రాయటం జరిగింది గదా! ఆమె ఏం చేసిందంటే తన పెనిమిటి ఇంటి ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతన్ని ప్రేరేపించింది. ఆమె గాడిద మీదుగా కాలేబు నీకేం కావాలని అడిగాడు. అడిగినప్పుడు ఆమె ఏమందంటే నాకు ఒక దీవెన దయచేయి. ఏంటంటే దక్షిణ భూమిని నువ్వు ఇచ్చావు గదా! నీటి మడుగులను కూడా నాకు దయచేయమను. ఎందుకు? ఆ ప్రదేశంలో వాటర్ ఆ ల్యాండ్‌ని ఆ భూభాగాన్ని గనక ఫెర్టైల్‌గా అంటే ఫలభరితంగా చేసుకోవాలంటే వాటర్ స్ప్రింగ్స్ అనేటువంటివి చాలా అవసరం. పొలం పనులు చేసుకునే వాళ్ళకి తెలుసు. నీరు యొక్క ఆవశ్యకత ఎంతుంటుందనేది. ఆ నీటిని కూడా కొంచెం దయచేయవా నాకు అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఏంటంటే తనకి ఇవ్వబడినటువంటిది ఏదైతే తనకివ్వబడిందో, ఆ ఇవ్వబడిన దాని యొక్క అభివృద్ధిని గురించి కోరుకుంటుంది. అందుకనే యేసుప్రభు మాటల్లో గూడా అంటాడు ఏంటంటే, మనకి తలాంతులు ఇవ్వబడినటువంటి వాళ్ళలో 5 తలాంతులు ఇవ్వబడినటువంటి వాడితో ఏం చేశాడంటే, దాన్ని అభివృద్ధి చేయడానికి ఇష్టపడ్డాడు. 2 తలాంతులు ఇవ్వబడినటువంటి వాడు గూడా అభివృద్ధి చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఒక తలాంతుని ఇ ఇ ఇచ్చిన వాడు ఏం చేశాడంటే, భూమిలో తీసుకెళ్ళి పూడ్చిపెట్టాట వాడు. సో, కానీ ఈమె అట్లాంటిది గాదు. ఈమె ఏం చేస్తుందంటే, తనకివ్వబడింది ప్రశస్తమైనటువంటి గిఫ్ట్. ఆ భూభాగం అనేటువంటి దాని యొక్క విలువ ఆమెకు తెలిసింది. దాన్ని అభివృద్ధి చేయడానికి ఏం చేస్తుందంటే, ఆమె ప్రేరేపిస్తుంది. అంటే తన భర్తని వెళ్లి అడుగు అనేటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఒక ఇనిషియేటివ్ తీసుకునేటువంటి వ్యక్తి అన్నమాట ఈమె. సో, ఆ తర్వాత తన తండ్రి దగ్గరికెళ్లి భర్త దాకా కూడా వెయిట్ చేయలేదు ఈమె. వెళ్లి అడుగుతోంది. ఆ దేవుని పనిని చేయటానికి, దేవుడిచ్చినటువంటి ఆ ఈవుల్ని అభివృద్ధి చేయటానికి ఆమె పాసివ్‌గా ఉండలేదు. యాక్టివ్‌గా రోల్‌ని తీసుకుంటుందక్కడ. సో, అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కాలేబుని చూసాం. తర్వాత ఓత్నీయేలుని చూసాం మనం. ఓత్నీయేలు, కాలేబు ఇద్దరు గూడా ప్రాపర్‌గా ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు. అంటే యాకోబుకు సంబంధించినటువంటి కుమారుల్లో ఒకళ్ళు కాదు. వాళ్ళ విశ్వాసం చేత వాళ్ళు చేర్చబడ్డారు. ఓకే. యూదా ప్రత్యేకంగా యూదాలోకి చేర్చబడ్డారు వాళ్ళు. అయితే ఇక్కడ 16వ వచనంలో ఇంకొకళ్ళు కనిపిస్తున్నారు మనకి. మోషే మేనమామైనటువంటి ఆహ్, కేయిన్ కుమారుల యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణం అంటే జెరికో అది యెరికో. అరాదు దక్షిణ దిక్కులో నుండి యూదా అరణ్యంలోకి వెళ్లి అక్కడ చేరి ఆ జనంతో నివసించిరి. సో, వీళ్ళు గూడా ఏం జేస్తున్నారు? వీళ్ళు గూడా ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి వాళ్ళు గాదు. అంటే మోషే ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి వాడు. అంటే యాకోబు 12 కుమారులకు సంబంధించినటువంటి వాడు. కానీ మోషే మే మామ 12 మంది కుమారులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. వీళ్ళు గూడా ఏంటంటే అన్యులు అనేటువంటి మాట మనం వాడొచ్చనమాట ఇక్కడ. సో, వాళ్ళు గూడా ఏం జేశారంటే ఆ ల్యాండ్‌ని భూభాగాన్ని వాళ్ళు చక్కగా అందులో జీవించడం అనేటువంటిది జరుగుతుంది. సో, ఇక్కడ నేను ఒక్క ఇంపార్టెంట్ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ ఎట్లా ఎండ్ అయిందో జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. నేను మొట్టమొదటి ఎపిసోడ్ అంటే మొట్టమొదటి భాగం ఎట్లా ఎండ్ అయింది? ఆదోని బెజెక్ అంటే బెజెక్ యొక్క అధికారి తను మాట్లాడుతున్నాడు. తన మీదకొచ్చినటువంటి శిక్షకి కారణం ఏంటి? అరే! నేను ఇంత దరిద్ర పనులు చేశాను గాబట్టే నాకు ఈ విధంగా జరిగింది అనేటువంటి మాటతో ఎండ్ అయింది.
కానీ రెండవ భాగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? వీళ్ళు కూడా ఇజ్రాయేలీలు కాదు. కాలేబు గాని, ఓత్నీయేలు గాని, అక్సా గాని, తర్వాత మోషే మేమైనటువంటి కేయిన్ కుమారులు గాని, వీళ్ళెవ్వరు కూడా ఇజ్రాయేలీలు కాదు. కానీ విశ్వాసం ద్వారా ఏ విధంగా వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందారు, కానీ దేవుని యొక్క పనిష్మెంట్ కిందకి, శిక్ష కిందకి రాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సో అంటే దేవుడు వాళ్ళ పట్ల ఉన్నటువంటి ప్రణాళికలో వీళ్ళు కూడా పొందుపరచబడ్డారు. ఎలాగా అంటే దేవుణ్ణి నమ్మటం ద్వారా, ఆయన యొక్క నిబంధనను నమ్మటం అనేటువంటి విషయం ద్వారా వాళ్ళు కూడా పొందుపరచబడ్డారు ఇక్కడ. సరే, 17వ వచనం దగ్గరికి వద్దాం. యూదా వంశస్థులు తమ సహోదరులైనటువంటి షిమ్యోనీయులతో కూడా పోయి జఫెత్లో నివసించినటువంటి కానానీయులను హతం చేసి పట్టణంను నిర్మూలం చేసి ఆ పట్టణానికి హోర్మా అని పేరు పెట్టారు. సో సిమియోనీయులు కూడా ఏం చేశారంటే వాళ్ళకు కూడా సక్సెస్ జరిగింది ఇక్కడ. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశంను, అష్కెలోను దాని ప్రదేశంను, ఎక్రోను దాని ప్రదేశాన్ని పట్టుకున్నారు. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున, ఇది 19వ వచనం చాలా ఇంపార్టెంట్. 19 వచనం 20 వచనాలు చాలా ఇంపార్టెంట్. ఇవి కంక్లూజన్స్ అన్నమాట. యూదా వాళ్ళు చేసినటువంటి పని కంక్లూజన్స్. వారు మన్య దేశంను స్వాధీనపరుచుకున్నారు. అయితే మైదానమందు నివసించినటువంటి వారు ఇనుప రథంలో ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయారు. మోషే చెప్పినట్టుగా వారు కాలేబుకు హెబ్రోన్ నీయగా అతడు 3 ఆనాకీయులను అక్కడి నుంచి పారద్రోలి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. సో నేను ఒక్క విషయాన్ని మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. చాలా జాగ్రత్తగా చూడండి. నేను చూపించేటువంటి మ్యాప్ను ఒకసారి చూడండి మీరు. మీకు కనిపిస్తుందా? ఈ మ్యాప్ కనిపిస్తుందా నేను చూపించేది? సో దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసా? యూదా వాళ్ళు ఏం చేశారంటే చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా. మొదట యూదా గురించి యూదా, సిమియోను వీళ్ళిద్దరి గురించి మాట్లాడారు కదా ఇప్పుడు దాకా. ఈ 2 ఎపిసోడ్స్లో 2 భాగాల్లో యూదా, సిమియోనుల గురించి మాట్లాడారు కదా. వీళ్ళనమాట. ఈ భాగాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు ఇక్కడ. అర్థమవుతుందా? సో దీని గురించి మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు దాకా. 2 భాగాలు అయిపోయినాయి ఇప్పుడు. చాలా జాగ్రత్తగా చూస్తున్నారు కదా మీరు. 2 భాగాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎవరి గురించి రాశారు చూడండి. 21 నుంచి 21వ వచనం లో ఎవరి గురించి రాశారు చూడండి ఒకసారి. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. ఓకే. సో ఈ మ్యాప్ లో యూదా తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చూడండి ఒకసారి. బెన్యామీనీయులు. అర్థమవుతుందా ఎందుకు వాళ్ళ గురించి రాశారు నెక్స్ట్ అనేది? దాను కూడా మనకు కనిపిస్తుంది, కానీ దాను మనం చివరి దాకా చూడం. ఎందుకో చెప్తాను నేను ఆ విషయాన్ని. ఓకే. సో బెన్యామీన్ గురించి రాస్తున్నారు నెక్స్ట్. యూదా వాళ్ళకి చక్కటి సక్సెస్ ఉందిట. ఉంది. కానీ బెన్యామీన్లు ఏం చేశారు? చేయలేకపోయారు. ఏం చేశారంటే ఇక్కడ 2 విషయాలను జ్ఞాపకం చేసుకోండి. 21వ వచనం మళ్ళీ ఒక్కసారి చదువుతారా నా కోసం? యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. ఓకే. 2 విషయాలు మీరు 2 మాటలను గుర్తుంచుకోండి. 2 మాటలను గుర్తుంచుకోండి. 1 వెళ్ళగొట్టలేకపోయారు, వారి మధ్యలో నివసించారు. ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకోండి మీరు. ఈ 2 పదాలు 1వ అధ్యాయంలో విపరీతంగా కనిపిస్తాయి. నిజానికి చెప్పాలంటే 1వ అధ్యాయమే కాదు, న్యాయాధిపతుల గ్రంథం అంతా కనిపిస్తాయి. దీనికి హీబ్రూలో కూడా కొన్ని 2 పదాలు చెప్తాను. ఏంటంటే యరాష్ అనేటువంటి పదం ఏంటంటే డ్రైవ్ అవుట్, అంటే ఏంటంటే వెళ్ళగొట్టడం అనేటువంటిది. తర్వాత యషావ్ అంటే ఏంటంటే వాళ్ళ మధ్యలో జీవించడం అనేటువంటిది. ఇక్కడ ఏం జరుగుతుంది? యూదా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 2 పదాలను ఎట్లా ఉపయోగించారో తెలుసా? వెళ్ళగొట్టారు. ఏ కానానీయులు కూడా వాళ్ళ మధ్యలో లేరు. యూదా వాళ్ళు స్టేజ్ 1 అంటారు దీన్ని. 1వ స్టేజ్లో ఏం జరుగుతుందంటే యూదా వాళ్ళు వెళ్ళగొట్టేశారు మిగిలిన వాళ్ళని. ఆ తర్వాత కానానీయులు ఏం చేశారంటే వాళ్ళ మధ్యలో జీవించలేకపోయారు.
కానానీయులు ఎవరు వాళ్ళ మధ్యలో జీవించలేదు. స్టేజ్ 1. స్టేజ్ 2లో ఏం జరుగుతుందంటే బెన్యామీయులు ఏం చేస్తున్నారంటే యెబూసీయుల్ని వెళ్ళగొట్టలేకపోయారు. యరాష్ అనేది దగ్గర ఫెయిల్ అయిపోయారు, వెళ్ళగొట్టలేకపోయారు. కానీ యెబూసీయులు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బెన్యామీయుల దగ్గర ఉంటున్నారు, వచ్చి వాళ్ళ మధ్యలో కానానీయులు ఉంటున్నారు. బెన్యామీయులే వాళ్ళ ఆ భాగం అంతా బెన్యామీయులదే, కానీ ఈ యెబూసీయులు అనేటువంటి వాళ్ళు వీళ్ళ మధ్యలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఓకే, ఈ ఒక్క మాటను జాగ్రత్త గుర్తుంచుకోండి ఇది. సరే, ఇక 22లో మీరు అది ఇంకా చదవకుండా ఈ మ్యాప్ని చూసి చెప్పండి ఎవరి గురించి మాట్లాడి ఉంటాడు అనేది. ఎఫ్రాయిం. అంతేనా? ఎఫ్రాయిం గురించి మాట్లాడి ఉంటాడు కదా. సరే చూద్దాం మాట్లాడా లేదా అనేటువంటిది. 22 చూడండి ఒకసారి. యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవాకి తోడై ఉండెను. ఓకే, యోసేపు ఇంటి వాళ్ళు ఎవరు? యోసేపుకు ఉన్నటువంటి కుమారులు ఎవరు? ఎఫ్రాయిము, మనష్షే. ఇప్పుడు అర్థమవుతుందా దేని గురించి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మ్యాప్ ప్రకారం కూడా? మ్యాప్ ప్రకారం కూడా ఎవరున్నారు పైన? బెన్యామిన్ పైన ఎవరున్నారు? ఎఫ్రాయిము, మనష్షే. అందుకని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? మ్యాప్ చూసుకుంటూ మనం చదువుతుంటే ఎంత చక్కగా 1వ అధ్యాయం అర్థమవుతుందో మనకు కనిపిస్తుందా? సో ఎఫ్రాయిం, మనష్షే గురించి మనం రాస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు చదవండి 30 వచనాల వరకు టక చదివేసేయండి. 22 నుంచి. యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవాకి తోడై ఉండెను. పూర్వం లూజ్ అనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారం చేసేదమని చెప్పిరి. అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతం చేసిరి, గాని ఆ మనిషిని వాని కుటుంబీకులందరినీ పోనిచ్చిరి. ఆ మనుషుడు హిత్తీల దేశమునకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. మనషీయులు బెత్షెయానును దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకునలేదు. ఎలయనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టిపట్టు పట్టియుండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకుంటారు, గాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ఎఫ్రాయిమీలు గెజెర్లో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. గెజెర్లో కనానీయులు వారి మధ్య నివసించిరి. జెబూనీయులు కిత్రో నివాసులను చాలా అక్కడతో సరే చదవండి. జెబులోన్ వాళ్ళ గురించి కూడా చదవండి. 30వ వచనం కూడా ఫినిష్ చేయండి. జెబూలీనీయులు కిత్రో నివాసులను, నహలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి. చాలు. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక విచిత్రమైనటువంటి విషయం జరుగుతుంది. ఏంటంటే యోసేపు వాళ్ళ దగ్గరికి వచ్చారు. యూదా వాళ్ళు ఏం చేశారు? ఎవరితో ప్యాక్ట్, అంటే ప్యాక్ట్ మనం తెలుగులో ఉంటాం, ఎవరితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు యూదా వాళ్ళు? మనకి మొట్టమొదటి భాగంలో యూదా వాళ్ళు ఎవరితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు చెప్పండి ఇప్పుడు? షిమ్యోనీయులు ఎవరు అసలు? ఇశ్రాయేలీలే. ఇక్కడ ఈ యోసేపుకు సంబంధించినటువంటి 2 వంశాలు కూడా ఏం చేస్తున్నాయి? వాళ్ళు కూడా ఒక ఒప్పందాన్ని పెట్టుకున్నారు. ఎవరితో పెట్టుకున్నారు ఇక్కడ? 24వ వచనం చదవండి. ఎవరితో పెట్టుకున్నారు చూద్దాం. ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారం చేసేదామని చెప్పిరి. ఎవరితో పెట్టుకున్నారు? బేతేలు వారితో. ఇంకా బేతేలు కాదు, అది బేతేలు అనేటువంటి తర్వాత వచ్చింది లూజు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లూజ్ అనేటువంటి పట్టణంలో, అంటే ఎవరు అతను? ఇజ్రాయేలీడా లేకపోతే కానానీయుడా? కానానీయుడే. యూదా వాళ్ళు ఎవరితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు? ఇజ్రాయేలీతో ఒప్పందాన్ని. ఇక్కడ వీళ్ళు ఇంకొంచెం కిందకి దిగారట. అక్కడ చెప్పా కదా, పాక్షికమైనటువంటి విధేయత అని చెప్పాను కదా, కొంచెం అవిధేయత కూడా ఉందని చూపించాను కదా అక్కడ. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి.
ఇక్కడేం జరుగుతుందంటే టోటల్గా వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ఒప్పందాన్ని ఎవరితో పెట్టేసుకున్నారు? ఒక కానానీయుడితో పెట్టేసుకున్నారు ఒప్పందాన్ని. సో ఇక్కడ మాట ఉపయోగించింది ఏంటంటే హెసద్ అనేటువంటి పదం. హెసద్ అంటే ఏంటంటే కవనాంటల్, అంటే దేవుని నిబంధనతో కూడినటువంటి ప్రేమ, నిబంధనతో కూడినటువంటి లాయల్ లవ్ అంటాం. లాయల్ అంటే ఏంటి? ఇట్స్ నమ్మకత్వంతో కూడినటువంటి ప్రేమ, నిబంధనలో ఉన్నటువంటి నమ్మకత్వంతో కూడినటువంటి ప్రేమని హెసద్ అంటాం. ఓకే, వీళ్ళు ఎవరి పట్ల చూపించాలి ఆ హెసద్ అనేటువంటి దాన్ని? దేవుని పట్ల చూపించాలి, దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. కానీ వీళ్ళు ఎవరితో నమ్మకస్తులుగా ఉంటున్నామని చెప్తున్నారట ఇక్కడ? ఆ వ్యక్తితో, కానానీయుడితో ఏమంటున్నారంటే వీళ్ళు, నువ్వు గనక చూపించావంటే నీతో మేము ఆ హెసద్లో ఉంటాం అని చెప్తున్నారు. అంటే నిబంధనతో కూడినటువంటి నమ్మకత్వంతో ఉంటాం, నీకు నిన్నేం చెయ్యం మేము అని చెప్తున్నారు. సరే, ఇది సరిగ్గా పనిచేసిందో లేదో చూద్దాం. ఇతను ఏం చేశాడు చూడండి. ఇతని తర్వాత ఏం చేశాడు చెప్పండి ఒకసారి. 26వ వచనంలో ఏం చేశాడు? ఆ మనుష్యుడు హిత్తీల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. ఇంకొక కానానీ పట్టణాన్ని తయారు చేశాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, కానీ వెళ్ళిపోయి ఇంకొక ప్రదేశంలో మళ్ళీ కానాన్ పట్టణాన్ని ఇంకొక దాన్ని తయారు చేశాడు. అంటే ఏంటంటే అసలు కానాన్ పట్టణాన్ని ఎందుకు వాళ్ళు హతం చేయాలనేటువంటిది ఎందుకు అంటే, బికాస్ అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలను బట్టి. దేవతల విగ్రహాలని ఎర్రగా కాల్చి పసికందుల్ని తీసుకువెళ్ళి, మనం నెక్స్ట్ వీక్ చూస్తాం అసలు కానానీయులు కొన్ని ఆచారాలను చూసుకుంటూ వస్తాం. కానీ ఇప్పుడు నేను ఊరికి కొంచెం చిన్న మాటల్లో చెప్తాను. నేను వీళ్ళు ఏం చేస్తున్నారంటే పసికందుల్ని ఎర్రగా విగ్రహాలను ఎర్రగా కాల్చి పసికందుల్ని తీసుకొచ్చి ఆ విగ్రహాలు ఎర్రగా కాలినటువంటి విగ్రహం యొక్క చేతుల మీద పెట్టి చంపేస్తున్నారు. వీళ్ళు ఎందుకు చంపుతున్నారంటే, ఇలా చంపితే గనక మాకు మంచి జరుగుతుంది అని. సో రకరకాలైనటువంటి విషయాల్ని చేస్తున్నారు కానానీయులు ఇక్కడ. సో ఆ సంస్కృతి సరైనటువంటిది కాదు. ఆ సంస్కృతి మీద అంటే ఎంతమంది పసికందుల ఆక్రోధాన్ని దేవుడు వినుంటాడు? వాళ్ళ మీదకి తీర్పు తీర్చడానికి ఇజ్రాయేలీల్ని తీసుకొచ్చి దేవుడు ఆ తీర్పును తీరుస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తితోనే నిబంధన చేసుకుంటున్నారు. నిబంధన చేసుకొని ఏం చేస్తున్నారంటే, అతను ఇది పోగా ఇంకొక కానానీ పట్టణాన్ని తయారు చేయడానికి వీళ్ళ అవిధేయతతో కారకులయ్యారు. వీళ్ళు చూస్తున్నారు కదా మీరు. సో అవిధేయత అనేటువంటిది ఎట్లా నడుచుకుంటూ వస్తుందో చూస్తున్నారా? ఒకటి ఎట్లా దిగజారుతూ వస్తుందని అని చూస్తున్నారు కదా మీరు. సో ఇక మనస్సే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా జాగ్రత్తగా వినండి. 2 విషయాల్ని చూశారు కదా. వాళ్ళు డ్రైవ్ అవుట్ చేయలేదు. యరాష్ అనేటువంటిది 27వ అధ్యాయం 27వ వచనంలో వాళ్ళు డ్రైవ్ అవుట్ చేయలేకపోయారు. డ్రైవ్ అవుట్ చేయటం అంటే ఏంటి? వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. వెళ్ళగొట్టలేదు. ఇంకొక మాటను కూడా చెప్పాను నేను. ఏంటది? మొదటి స్టేజ్లో, స్టేజ్ 1లో వెళ్ళగొట్టారు. కానానీయులు వాళ్ళ మధ్యలో లేరు. రెండవ స్టేజ్ మొదలైంది. రెండవ స్టేజ్ మొదలవటంలో రెండవ స్టేజ్లో మనం ఎక్కడ చూసామంటే బెన్యామీయులు వెళ్ళగొట్టలేదు, కానానీయులు కానీ వాళ్ళ మధ్యలో ఉన్నారు. ఇది ఇంకా రెండో స్టేజ్లోనే ఉన్నాం మనం. వెళ్ళగొట్టలేదు. కానానీయులు ఏంటంటే మొండి పట్టుకొని ఉన్నారు. మీరేంట్రా మమ్మల్ని వెళ్ళగొట్టేది, మేమే మీ మధ్యలో ఉంటాం అనే దాంట్లో ఉన్నారు. ఎందుకు? వీళ్ళ విశ్వాసం ఎంతైతే సన్నగిల్లుతుందో, వీళ్ళ విధేయత ఎంతైతే సన్నగిల్లిపోతుందో, ఈ అపోనెంట్ కూడా ఎట్లా ఉంటున్నాడంటే వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ అయిపోతున్నారు. వాళ్ళ యొక్క నిశ్చయత, వాళ్ళ యొక్క డిటర్మినేషన్ అనేటువంటిది, వీళ్ళ శత్రువుల యొక్క డిటర్మినేషన్ అనేటువంటిది పెరిగిపోతుంది. వీళ్ళ యొక్క అవిధేయత మీద ఆధారపడుతుంది. అది కూడా అర్థమవుతుందా? వీళ్ళ యొక్క విధేయత ఉంటే వాళ్ళు వీళ్ళ కింద ఉంటున్నారు. వీళ్ళ విధేయత లేకపోతే వీళ్ళ తల మీదకి ఎక్కి కూర్చుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా చూడండి ఇదే అంశాన్ని. తర్వాత ఏమవుతుందట? సో వాళ్ళతో ఏం చేస్తున్నారు? వాళ్ళని వెళ్ళగొట్టకపోగా వీళ్ళు ఏం చేస్తున్నారు? 28వ వచనం చూడండి. 28వ వచనం చూడండి ఒకసారి. వెళ్ళగొట్టకపోగా ఏం చేస్తున్నారు? వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. వాళ్ళు, అరే మీ వల్ల మాకు ఉపయోగం ఉందిరా, మీ వల్ల మాకు ఉపయోగం ఉంది, రండిరా మేము పని చేయించుకుంటాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు. స్వాధీనపరుచుకున్న భూ దేశంలోనికి నీ దేవుడైన యెహోవాను చేర్చి
బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివీయులు, ఎబూషీయులను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారి నిర్మూలం చేయవలను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నువ్వు వారితో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయనను త్వరగా నశింపజేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకును. మీరు చాలండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా జాగ్రత్తగా చూడండి. వాళ్ళతో ఏ నిబంధన చేసుకోకూడదు. ఇక్కడ హతం చేయటం అనేటువంటి పదం మీద కొంచెం మనకి, నేను ఇందాక చెప్పాను కదా, హెరెం అనేటువంటి మాట మనం ముందు అధ్యాయాల్లో మనం చాలా క్లారిటీ వస్తుంది. ఏంటంటే వాళ్ళందరినీ టోటల్గా ముక్కలు చెక్కలుగా చేసి నరికిపారేసేయటం అనేది కాదు అక్కడ పాయింట్. ఒకవేళ అలా చేస్తే కనుక మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని ఎందుకంటాడు? సో మొత్తాన్ని చంపేసేయండి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళతో పెళ్లి చేసుకోవద్దని ఎందుకంటాడు? ఉంటే కదా పెళ్లి చేసుకోవటానికి. సో కాబట్టి ఏంటంటే హెరెం అనేటువంటిది ఏంటంటే టోటల్ బ్యానింగ్ అనమాట. వాళ్ళని బ్యాన్ చేసేసేయండి మీరు. ఏంటంటే ఈ భూభాగం వాళ్ళని ఉమ్మేసేసింది. ఎందుకు? వాళ్ళు చేసినటువంటి అకృత్యాలను బట్టి, వాళ్ళు చిందించినటువంటి రక్తాన్ని బట్టి వాళ్ళ మీదకి తీర్పు వచ్చేసింది. దేవుడు 400 సంవత్సరాల పైచిలకు వాళ్ళ మీద ఓర్పుతో సహనంతో ఉన్నాడు. కానీ వాళ్ళ పరిస్థితి ఏం మారలేదు. ఇంకంతకంతకి నాశనం అయిపోతూ వచ్చింది. వాళ్ళ మీదకి చివరికి వాళ్ళు చేసినటువంటి దరిద్రం అంతా కూడా ఎక్కువ వచ్చేసింది, నిండిపోయింది. వాళ్ళ నిండిన తర్వాత దేవుని యొక్క పనిష్మెంట్ అనేటువంటిది వాళ్ళ మధ్యలోకి వస్తుంది. ఆ పనిష్మెంట్ వచ్చినప్పుడు ఆ ల్యాండ్లోంచి వాళ్ళని బ్యాన్ చేసేయాలి, వాళ్ళని పంపించేసేయాలి. మీరు ఆ ల్యాండ్లో కనుక వాళ్ళని ఉంచారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వాళ్ళతో కనుక నిబంధన చేసుకుంటారు. నిబంధన చేసుకుని మీ పిల్లల్ని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ పిల్లల్ని మీకు తీసుకుంటారు. తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీరు కూడా వాళ్ళు చేసినటువంటి పనులకే వెళ్తూ ఉంటారు. ఏం చేస్తారు తెలుసా? మీరు కూడా మీ పిల్లల్ని వాళ్ళు చేసినట్టుగానే చేస్తారు తీసుకొచ్చి. సో ఒకసారి నాతో పాటు మీరేం చేస్తారంటే 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథంలో 16వ వచనం ఒకసారి ఓపెన్ చేస్తారా? 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి 3వ వచనాన్ని చదవండి ఒకసారి నా కోసం. అతడు ఇశ్రాయేలు ముందర నిలవకుండా యెహోవా ఎల్లగొట్టిన దునులు చేసిన హేయమైన క్రియలు చేస్తూ తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. చదవండి, ఇంకా చదవండి. అంతేనా? అయిపోయిందా? తెలుగు అతడు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల కిందను బలుడు అర్పించుచు ధూపం వేయించు వచ్చెను. సిరియారాజైన చాలు. ఒకసారి 16వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో ఆహాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇక్కడ ఆహాజ్ ఏమంటున్నాడంటే తను కొడుకుని దహన బలి ఇచ్చేసాడు. చూసారా? దాటించాడంటే మనం నిప్పుల్లోంచి అట్లా తీసుకుంటూ వెళ్ళాడని కాదు, నిప్పుల్లో వేసాడని అర్థం. సో
నిప్పుల్లో వేసేసట తీసుకొచ్చి. ఎందుకు? డిటెస్టబుల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద నేషన్స్ ద లార్డ్ హ్యాడ్ డ్రివెన్ అవుట్ ఫ్రమ్ బిఫోర్ ద ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయేలీలు దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి దేవుడు ఏ దేశాలనైతే, ఏ జనాలనైతే వెళ్ళగొట్టాలని ఇష్టపడ్డాడో వాళ్ళ ప్రాక్టీసెస్ చివరికి ఏమైనాయి? వీళ్ళు ఎంతగా అనుసరించేస్తున్నారో చూడండి. ద్వితీయోపదేశకాండం ఎందుకు చెప్పిందో తెలుసా? వాళ్ళతో మీరు ఏ నిబంధన చేసుకోవద్దు, వాళ్ళని ఈ ల్యాండ్లోంచి మీరు బ్యాన్ చేసేసేయండి. ఖరెమ్, దాన్ని తెలుగులో హతం అన్నారు ద్వితీయోపదేశకాండంలో, కానీ యాక్చువల్గా బ్యాన్ చేసేసేయండి వాళ్ళని. ఈ భూభాగంలోంచి బ్యాన్ చేసేసేయండి, టోటల్గా ఖరెమ్ చేసేసేయండి మీరు. వాళ్ళ యొక్క దేవతా స్తంభాలన్నింటినీ కూడా పడగొట్టేసేయండి. అంతే కదా మరి. ఇప్పుడు మనం అట్లాని క్రైస్తవులు అయినటువంటి వాళ్ళని వెళ్ళేసి మన హిందువులు వాళ్ళ దేవాలయాలన్నింటినీ పడగొట్టాలి, అది కాదు కదా కాంటెక్స్ట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏ ప్రదేశాల్లో అయితే వాళ్ళు పిల్లల్ని బలిగా అర్పించారు, ఏ ప్రదేశాల్లో అయితే వాళ్ళు విపరీతమైనటువంటి వ్యభిచారం చేశారు, నెక్స్ట్ వీక్ మనం చూస్తాం ఖానానీయులు కొన్ని ప్రాక్టీసెస్ గురించి చూస్తాం. ఆ ప్రదేశాలన్నింటినీ కూడా ఏంటంటే పడేసేయండి. లేకపోతే ఏమవుతుందంటే మీరు కూడా అవే పనులు చేస్తారు, మీకు కూడా అవే గుర్తుకొస్తూ ఉంటాయి, మీరు కూడా వాటితో వెళ్ళిపోతుంటారు. మీరేదో పెద్ద గొప్పని కాదు, మీరు కూడా వాళ్ళు ఎంత బలహీనులో మీరు కూడా అంతే బలహీనులు. కానీ నా కృపను బట్టి మిమ్మల్ని తీసుకొచ్చాను, మీరు నా విశ్వాసతను చూసి దాన్ని కూడా మీరు అనుకరించాలి. ఇక్కడ మీరు కూడా నాకు విశ్వాసతతో ఉండాలి. సో అది జరగాలంటే ఏం చేస్తారంటే, మీ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ గుర్తింపులన్నీ కూడా పూర్తిగా సమూలంగా నాశనం చేసేసేయండి, పూర్తిగా సమూలంగా నాశనం చేసేసేయండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఆ విషయాన్ని కనుక జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకొని, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో వీళ్ళు చేస్తున్నటువంటి పనిని కనుక జాగ్రత్తగా కనుక మీరు చూస్తే, సో యోసేపుకు సంబంధించినటువంటి 2 వాళ్ళు కూడా, ఎఫ్రాయిము, మనస్సే వాళ్ళు చేస్తున్నటువంటి పనిని చూసారా మీరు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మొదట ఒప్పందం చేసుకోవద్దని ద్వితీయోపదేశకాండంలో చెప్తే ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు. అంతేకాదు ఏం చేశారంటే, వీళ్ళ మధ్యలో వాళ్ళని ఉండనిచ్చారట. ఉండనివ్వటమే కాదు, వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని వాళ్ళ చేత వెట్టి చాకరీ కూడా చేసుకుంటూ వచ్చారు. అసలు వెట్టి చాకరీ చేయించడం, ఐగుప్తులో వీళ్ళు వెట్టి చాకరీ చేశారు, వీళ్ళొచ్చి వీళ్ళ మధ్యలో ఎవరిని వెట్టి చాకరీ చేయించడానికి వీల్లేదు. కానీ వీళ్ళు వెట్టి చాకరీ చేయించడానికి ఓకే నువ్వు ఉపయోగపడతారా అని చెప్పేసి వాళ్ళని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఎంత అవిధేయతలోకి వెళ్తున్నారు చూడండి. స్టేజ్ 1 ఏం జరిగిందంటే, కానానీయులను వెళ్ళగొట్టారు, కానానీయులు వాళ్ళ మధ్యలో లేరు. స్టేజ్ 1. స్టేజ్ 2లో ఏం జరుగుతుందంటే, కానానీయులను వెళ్ళగొట్టలేకపోయారు, కానానీయులు వీళ్ళ మధ్యలో ఉంటున్నారు, అంతేకాదు వెట్టి చాకరీ కూడా చేయించుకుంటూ వస్తున్నారు. స్టేజ్ 3కి వెళ్దాం. 31 నుంచి 33 వచనాల వరకు చదవండి ఒకసారి. ఆషేరీలు అక్కో నివాసులను, సీదోను నివాసులను, అహలోబు వారిని, అక్జీబు వారిని, ఎల్బా వారిని, అఫెకు వారిని, రెహాబు వారిని, అషేరీయులు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేత్షెమెషు వారిని, బేతనాతు వారిని వెళ్ళగొట్టలేదు గాని బేత్షెమెషు నివాసుల చేతను బేతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకుని. చూస్తున్నారా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏంటంటే 3వ స్టేజ్లో 33 వచనాల వరకు మనం కనుక చూస్తుంటే ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. ఇస్సాకారు కదా నెక్స్ట్ కనిపించాల్సింది మనకి, జెబులూను ఎందుకు కనిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను తర్వాత చెప్తాను మీకు. ఎందుకంటే ఒక కారణం ఉంది, ఆ కారణాన్ని నేను మీకు తర్వాత మెన్షన్ చేస్తాను. కానీ ఇక్కడ జెబులూను గురించి మనకి రాస్తున్నారు. ఏంటి, వీళ్ళు ఏం చేశారంటే కానానీయులను వెళ్ళగొట్టలేదు. యారాషు, యవాష్ అనేటువంటి పదాన్ని నేను రెండింటిని గుర్తుంచుకోమని చెప్పాను, గుర్తుందా మీకు? వెళ్ళగొట్టలేకపోయారు. ఇప్పుడు కానానీయులు వాళ్ళ మధ్యలో ఉండటం కాదు, వీళ్ళు కానానీయుల మధ్యలో ఉన్నారట. ఇంకొంచెం దిగజారారు, చూస్తున్నారా? మొదటి స్టేజ్లో కానానీయులు వాళ్ళ మధ్యలో లేరు, 2వ స్టేజ్లో కానానీయులు వాళ్ళ మధ్యలో ఉన్నారు, 3వ స్టేజ్లో వీళ్ళు కానానీయుల మధ్యలో ఉన్నారట. సో ఫోర్స్డ్ లేబర్ కింద వాళ్ళని ఉంచారు. తర్వాత అదే 32వ వచనంలో మనకుంటుంది, ఆషేర్ వాళ్ళు ఏం చేశారంటే కానానీయుల మధ్యలో ఉన్నారట. వాళ్ళు కానానీయుల మధ్యలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళని వెళ్ళగొట్టలేకపోయారు అనేటువంటిది 32వ వచనంలో మనకు కనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు సో నఫ్తాలి వాళ్ళు కూడా చేయలేకపోయారు. సో నఫ్తాలీలు కూడా ఏం చేశారంటే కానానీయుల మధ్యలో ఉన్నారట. చూస్తున్నారా? ఈ 32, 33 వచనాల్లో ఒక షిఫ్ట్ని చూస్తున్నారు, ఒక టర్న్ జరుగుతుంది. ఆ టర్న్ చూస్తున్నారు కదా, స్టేజ్ 3 అన్నమాట ఇది. సో ఇక స్టేజ్ 4కి వెళ్దాం మనం. స్టేజ్ 4 దగ్గరికి వచ్చేటప్పటికి 34వ వచనం చూడండి. ఇక్కడ
దానిలను పల్లపు దేశములకు దిగలేక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీయులు అయ్యాలోను నందలి ఎరుసు కొండలోను సైల్ భీములోను నివసింపవలని గట్టి పట్టు పట్టి ఉండగా యోసేపు ఇంటి వారు బలవంతులై వారి చేత ఎట్టు పనులు చేయించుకుని అమోరీయుల సరిహద్దు అక్రబీము మొదలుకొని అసేల వరకు వ్యాపించెను. చాలు చాలు చాలు. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ దానియేలుకి ఇంకొక స్టేజ్ 4లో ఇంకొక విషయం జరుగుతుంది. ఏంటంటే వెళ్ళగొట్టడం అనేటువంటి మాట లేదు, వాళ్ళ మధ్యలో ఉండటం అనేటువంటి మాట కూడా రాయటం లేదు. ఎందుకంటే అసలు ఫస్ట్ ఎంటర్ అవ్వలేకపోయారు వాళ్ళు. స్టేజ్ 4లో ఇంకెంత దిగజారిపోయారో చూడండి. ఇక్కడ స్టేజ్ 4లో అసలు వెళ్ళగొట్టడం అనే మాటే లేదు, అసలు ఆ క్వశ్చనే లేదు అబ్బాయి అంటున్నారు. వాళ్ళ మధ్యలో ఉండటం అనేటువంటి క్వశ్చనే లేదు. అందుకనే దానియేలు గురించి లాస్ట్లో మెన్షన్ చేసింది, ఎందుకంటే వీళ్ళకి అసలు భూమే లేదు. తర్వాత అందుకనే మనం సంసోను కి ముందు మనం చదువుకునేటప్పుడు సంసోన్ తర్వాత వచ్చినటువంటి నేరేటివ్లో, క్షమించండి, సంసోన్ తర్వాత వచ్చినటువంటి నేరేటివ్లో దానియేలుకి అసలు యాక్చువల్గా అక్కడికి కూడా ల్యాండ్ ఉండదు, వాళ్ళకి భూభాగం ఉండదు. అందుకని తిరుగుతూ ఉంటారు. తిరిగి లాస్ట్కి ఏంటంటే ఈ ఆషేరు నఫ్తాలి ఉన్నారు కదా, ఆ పైన ఒక భూభాగాన్ని వాళ్ళు కనుక్కుంటారు అనమాట, అక్కడికి పోతారు. సో ఎందుకు వాళ్ళని చివరిగా మెన్షన్ చేయటం ఎందుకు జరిగిందంటే వాళ్ళకి అసలు కనీసం భూభాగం లేదు అక్కడ. సో వాళ్ళు వెళ్ళలేకపోయారు, ఎందుకంటే కంప్లీట్గా అవిధేయతలోకి రావటం అనేటువంటిది జరిగింది ఇక్కడ. సో అందుకనే మొదటి అధ్యాయాన్ని కనుక జాగ్రత్తగా చూస్తే మనకి మొదటి అధ్యాయాన్ని 2 రకాలుగా నేరేట్ చేయటం అనేటువంటిది జరిగింది, 2 రకాలుగా వర్ణించడం అనేటువంటిది జరిగింది. మొదటి వర్ణన ఎట్లా ఉందంటే భూభాగాన్ని ఆధారం చేసుకొని, అంటే సౌత్ నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్తూ ఒక్కొక్క ట్రైబ్ గురించి మెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అదొకటి. రెండో రకమైనటువంటి వర్ణన, రెండో దృక్పథం నుంచి కనుక మనం చూడాలంటే విశ్వాసం విధేయత నుంచి అవిధేయత వరకు, అవిధేయత వైపు ఎట్లా ఇశ్రాయేల్ మొత్తం కూడా ప్రయాణించింది అనేటువంటిది రెండో రకమైనటువంటి ఆ విధంగా వర్ణించుకురావటం జరిగింది. యూదా దగ్గర నుంచి పాక్షికమైనటువంటి విధేయత దగ్గర నుంచి ఏమవుతుందంటే కంప్లీట్గా దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే చేసుకుంటూ రావటం, ఆయనతో నిబంధనలో వీళ్ళు విశ్వాసత చూపించకుండా కానానీయుడితో నిబంధనలో విశ్వాసత చూపించడం అనేటువంటిది యోసేపుకు సంబంధించినటువంటి గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పని చేయటం, యెహోవా యొక్క నిబంధనతో వాళ్ళకి దానికి లాయల్టీ లేదుట, దానికి నమ్మకత్వం అనేటువంటిది లేకపోగా వీళ్ళు ఎవరికి నమ్మకంగా ఉన్నారంటే కానానీయుడికి నమ్మకంగా ఉన్నారు. సో వీళ్ళు చెప్పింది దేవుడికి మేము చేస్తాము, నీకు నమ్మకంగా ఉంటాము అని దేవుడి ముందు చేసినటువంటి వాగ్దానం అంతా తుంగలోకి దొక్కేశారు, దాన్ని మర్చిపోయారు. కానానీయుడికి చేసింది మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే వాడు వెళ్ళి ఇంకొక కానానికి సంబంధించినటువంటి ఇంకొక సిటీని తయారు చేసుకున్నాడు. ఒరే మీరు అది పడగొట్టితే ఏంట్రా, నేను ఇంకొకటి తయారు చేసుకుంటానని చెప్పేసి వెక్కిరింపుతో వాడు ఇంకొకటి తయారు చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు, సో కానానీయులను వెళ్ళగొట్టలేకపోగా కానానీయులను వాళ్ళ మధ్యలో ఉండనివ్వటం, కానానీయులను వెట్టి చాకరీ కోసం ఉపయోగించుకోవటం, అంతకు నుంచి ఇంకా ఎంతకు దిగజారంటే ఇప్పుడు వీళ్ళు కానానీయుల మధ్యలో ఉండటం అనేటువంటిది. అక్కడితో ఆగలేదు, ఇంకొంచెం దిగజారారు. ఏంటంటే అసలు అక్కడ ఉండలేకపోవటం అనేటువంటి విషయాన్ని, ఎంటర్ అవ్వలేకపోవటం అనేటువంటి విషయాన్ని. సో ఇజ్రాయెల్ మొత్తం కూడా టోటల్గా అవిధేయతలోకి వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ మొత్తం కూడా విధేయత అనేటువంటి విషయాన్ని లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మొదటి అధ్యాయంలో, మొదటి ఉపోద్ఘాతంలో మెన్షన్ చేస్తున్నాడు. ఈ మొదటి ఉపోద్ఘాతం అందుకనే ఎండ్ అవటం ఎట్లాగంటే మొదటి 5 వచనాలు రెండో అధ్యాయంలో మొదటి 5 వచనాలతో ఎండ్ అవుతుంది. ఎవరన్నా మొదటి 5 వచనాలని చదివితే కనుక మనం క్లోజ్ చేసుకుందాం ఈరోజు స్టడీని. మీ మాట కట్ అయిపోతుంది బ్రదర్, మీ మాట కట్ అయిపోతుంది. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకునకూడదు, వారి బలిపీఠములను విరుగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ పక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీం అని పేరు పెట్టబడింది. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. చాలు, ఇక్కడతో ఎండ్ అయింది.
ఇక్కడితో మొదటి ఇంట్రడక్షన్, మొదటి ఉపోద్ఘాతం, న్యాయాధిపతుల గ్రంథానికి మొదటి ఉపోద్ఘాతం అనేటువంటిది ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఏం జరుగుతుందంటే, యెహోవా దూత గిల్గాలు నుండి ఎక్కిపోయి, బయలుదేరి అనేటువంటి మాట చూసాం మనం. ఎక్కిపోయి, అక్కడ కూడా అలా అంటే ఎక్కిపోయి. సో ఇక్కడ చూస్తున్నారా, ఇజ్రాయెల్ ఎక్కిపోయింది కానీ లాస్ట్‌కి ఏం అవ్వలేదు అక్కడ. కానీ ఇక్కడ యెహోవా దూత గిల్గాల్ నుంచి ఎక్కిపోయి బోకీం దగ్గరికి వచ్చి ఇలాగ సెలవిచ్చాడు. ఏంటంటే, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి తోడుకొని వచ్చి పైకి తీసుకొచ్చాను. ఇక్కడ కూడా మళ్ళీ తీసుకురండి చూడండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చాను నేను. ఐగుప్తులో నుంచి పైకి తీసుకొచ్చాను. రప్పించి అనేటువంటి మాట ఉంది. యాక్చువల్‌గా పైకి తీసుకొచ్చి. ఈ పైకి, కిందకి అనేటువంటి పదాలు న్యాయాధిపతుల గ్రంథంలో చాలా ఇంపార్టెంట్. మనం అందుకనే తర్జుమా చేసేటప్పుడు ఇవి మిస్ అయ్యామంటే మాత్రం ఆ నేరేటివ్‌లో, ఆ కథలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మిస్ అయిపోతాం మనం. సో హీబ్రూలో చాలా చక్కగా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఇది. పైకి రావటం, కిందకెళ్ళటం అనే పదాలు ఉపయోగించడం అనేది. సరే, యెహోవా దూత గిల్గాల్ నుంచి పైకొచ్చి మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నేను పైకి తీసుకొచ్చాను. మీ పితరులకు ప్రయాణం చేసినటువంటి దేశానికి మిమ్మల్ని చేర్చి, మీతో నేను చేసినటువంటి నిబంధన నేనెన్నడూ మీరను. నేనైతే నిబంధనని ఎప్పుడు మర్చిపోలేదు మీతో. నేను నిబంధనకి నమ్మకస్తుడిగా ఉన్నాను. మీరేం చేశారు? ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారు చెప్పండి? దేశ నివాసులతో ఎవరు చేసుకున్నారు నిబంధన? మొదటి అధ్యాయం ప్రకారం యోసేపు ఇంటి వారు. యోసేపు ఇంటి వాళ్ళు చేసుకున్నారు. మిగిలినటువంటి వాళ్ళు కూడా ఏమైనా తక్కువ తిన్నారా? వాళ్ళని వెట్టి చాకిరీ కింద చేసుకున్నారు కదా వాళ్ళు. వాళ్ళు చేసుకున్నారు. సో మీరు అది చేశారు. ఇంకా ఏం చేశారంటే, బలిపీఠాలను విరగొట్టాలని నేను ఆజ్ఞాపించాను కదా, కానీ వినలేదు. అంటే ఇంకా బలిపీఠాలు ఉన్నాయి. ఎంతవరకు తెలుసా? మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు తర్వాత గిద్యోన్ దగ్గరికి మనం వచ్చినప్పుడు చూస్తారు. గిద్యోన్ వాళ్ళ ఇంట్లోనే ఒక 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 గుడి ఉందిట. ఈ బలిపీఠం అనేటువంటిది ఎక్కడో లేదు. గిద్యోన్ వాళ్ళ ఇంట్లోనే ఉందిట. అంత దారుణమైనటువంటి పరిస్థితికి ఇజ్రాయేలీలు వాళ్ళు వచ్చారనమాట. బలిపీఠం వాళ్ళేదో చేసుకుంటారనేది కాదు. వీళ్ళు తీసుకొచ్చి ఆ బలిపీఠాలని, బయలుదేవత యొక్క బలిపీఠాలని వీళ్ళే కట్టుకొని వీళ్ళ ఇళ్లలో పెట్టుకొని మరీ పూజించుకొని, చుట్టుపక్కల వాళ్ళందరినీ పేరంటానికి పిలుచుకొని ఈ బయలు యొక్క బలుల్ని చక్కగా చూడండి, బయలు ఎంత మంచి దేవుడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. చూద్దాం, మనం గిద్యోన్ని దేవుడు వచ్చి ఇది విరగొట్టరా అని చెప్పేసి మాట్లాడితే, మిగిలినటువంటి ఇజ్రాయేలీలందరూ ఏం చేస్తున్నారంటే, ఎవడ్రా మా బయలు విగ్రహాన్ని విరగొట్టినటువంటి వాడు ఎవడు, వాడిని చంపేసేయాలంటున్నారు. అంటే ఎంత దిగజారిపోయారో ఆలోచించండి. ఎంత దిగజారిపోయారో ఆలోచించండి ఒకసారి. కుల వ్యవస్థ అనేటువంటిది చాలా దరిద్రమైనటువంటి వ్యవస్థ. దాన్ని బైబిల్‌కి దానికి అసలు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. సంబంధం లేకపోగా మనం ఏం చేస్తామంటే, పర్లేదులే దేవుడు ఏమనుకోడులే, మన కులం వాళ్ళని మనం పెళ్లి చేసుకుంటే ఏంటంటే తప్పు అనుకుంటాం. బ్రాహ్మణుల నుంచి మారినటువంటి వాళ్ళు బ్రాహ్మణులనే చేసుకోవాలా? కమ్మారి నుంచి మారినటువంటి వాళ్ళు కమ్మారినే చేసుకోవాలా? కాపుల నుంచి మారినటువంటి వాళ్ళు కాపులనే చేసుకోవాలా? మాలల నుంచి మారినటువంటి వాళ్ళు మాలలనే చేసుకోవాలా? మాదిగల నుంచి మారినటువంటి వాళ్ళు మాదిగలనే చేసుకోవాలా? ఎక్కడుంది బైబిల్‌లో మాల, మాదిగ, బ్రాహ్మడు, తర్వాత కమ్మ, కాపు ఇవన్నీ ఎక్కడున్నాయో ఒకసారి చూపించండి. ఇవన్నీ నాశనం చేసేయమని దేవుడు చెప్తే, మనం ఏం చేసుకున్నామంటే వాటిల్ని తీసుకొచ్చి పెట్టుకోకపోగా, వాటిల్ని యాక్చువల్‌గా చాలా గొప్పగా మన ఇంట్లో కట్టుకున్నాం బలిపీఠాలుగా. అందుకని కాదు మనం బలవంతమైనటువంటి జీవితాలు, బలమైనటువంటి జీవితాలను జీవించలేకపోతున్నాం. విధేయత లేకపోవటం వల్లే కదా మన 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 జీవితాలు అణగొట్టబడ్డాయి. కాలేబు ఎవరిని చూసుకున్నాడు? ఓత్నీయేలుతో పెళ్లి చేసినప్పుడు దేన్ని చూశాడు? డబ్బుల్ని చూశాడా? కులాన్ని చూశాడా? రంగుని చూశాడా? దేవుని పట్ల అతనికున్న భక్తిని చూశాడు. దేవుని యొక్క మిషన్ ఏదైతే ఉందో, దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, ఆ ప్రణాళికలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తే కాదా అని చూసుకున్నాడు. అది ఇంపార్టెంట్. దేవుని మనసును అర్థం చేసుకున్నాడా లేదా అనేటువంటిది చూసుకున్నాడు. అది ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళందరితో దేవుడు ఒకటే మాట మాట్లాడుతున్నాడు 3వ వచనంలో. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు చేసిన పని ఎట్టిది? ఎట్లాంటి పనులరా మీరు చేస్తుంది? ఇదేరా మీరు చేస్తుంది? విమోచించాను మిమ్మల్ని,
పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించాను నీకోసం. ఇదారా మీరు చేసేది? ఈ కుల వ్యవస్థే మీకు ఉచ్చుగా తయారవుతుంది. మీ పక్కలో శూలాల్లాగా తయారవుతాయి కుల వ్యవస్థ అనేటువంటిది. ఇది ఉరిగా తయారవుతుంది, చూసుకోండి. ఏదైతే తీసుకొచ్చి తల మీద పెట్టుకున్నారో, అన్యాచారాలను తీసుకొచ్చి ఏదైతే తల మీద పెట్టుకున్నారో అవే మీకు ఉచ్చుగా తయారవుతాయి, చూసుకోండి. కానీ 5వ వచనంలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, వాళ్ళు ఆగలేదట అక్కడ. ఇక్కడ వాళ్ళు ఇంకా దేవునికి సెన్సిటివ్గా ఉన్నారు. అంటే ఏంటంటే దేవునికి స్పందించేటువంటి వ్యక్తులుగా ఉన్నారట ఇంకా ఇక్కడ. అది పోతుంది, రాను రాను పోతుంది. అది చూడండి, మనం న్యాయాధిపతుల గ్రంథం చదువుకుంటే రాను రాను పోతుంది, అది ఎగిరిపోతుంది ఆ విషయం. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారంటే సున్నితత్వాన్ని కలిగి ఉన్నారు, దేవునికి స్పందించేటువంటి హృదయాన్ని కలిగి ఉన్నారు. ఆ చోటకు బిగ్గరగా ఏడ్చారట వాళ్ళందరూ. అందుకని ఆ ప్రదేశానికి బోకీం అని వచ్చింది. హీబ్రూలో బోకీం అంటే ఏడ్చినటువంటి ప్రదేశం. బిగ్గరగా ఏడ్చారట వాళ్ళు. అక్కడ బలి నర్పించారు యెహోవాకి. ఎందుకు? మరల వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే దేవునికి సమర్పించుకుంటున్నారు, పరిపూర్ణంగా సమర్పించుకుంటున్నారు. అవును, అటు ఇటు కానటువంటి వాళ్ళుగా ఉన్నాం మేము. అక్కడొక కాలు ఇక్కడొక కాలు వేసుకున్నాం. క్షమించు దేవా, పరిపూర్ణంగా నీకు అర్పించుకుంటున్నాం అని చెప్పేసి మాట్లాడారట ఇక్కడ. మనం కూడా ఏ స్టేజ్లో ఉన్నాం? స్టేజ్ 1లో ఉన్నామా? స్టేజ్ 4లో ఉన్నామా? లేకపోతే స్టేజ్ 2, స్టేజ్ 3లో దిగజారిపోయేటువంటి గుంపులో ఉన్నామా మనం? ఒకవేళ కనుక మనం దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లో స్టేజ్ 1లో నుంచి స్టేజ్ 3లోకి మనం కనుక దిగజారిపోయేటువంటి వాళ్ళుగా ఉంటే కనుక ఇదే మంచి సమయం. యెహోవా మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి పనులు నువ్వు చేస్తుంది ఒకసారి ఆలోచించుకో. నేను ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాను నీకు? నేను చాలనా నీకు? ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాను? నా ప్రేమ చాలదా నీకు? ఇవన్నీ కావాలా నీకు? ప్రార్థన చేసుకుందాం. పచ్చిక బయళ్ళలో మమ్మల్ని పరుండు చేసేటువంటి మా దేవ, శాంతి జలముల వద్ద మమ్మల్ని నివసింపచేసేటువంటి దేవ, యేసు చాలును మాకు, యేసు చాలును. ఈ లోకం మాకు అందించేటువంటి సంస్కృతి మాకు అక్కర్లేదు. ఈ లోకం మాకు అందించేటువంటి నికృష్టమైనటువంటి విలువలు మాకు అక్కర్లేదు. విలువలు మీ వాక్యంలో నుంచి వెదజల్లబడినటువంటి మీ విలువలు మాకు కావాలి. అవి చాలు ప్రభువా మాకు. మమ్మల్ని క్షమించండి దేవా. మీ యొక్క నిబంధనకి విశ్వాస్యతను మీరు ఎప్పుడు మీరలేదు. మీ ప్రేమను చూపటం మీరు ఎక్కడా ఆపలేదు. ఎట్లాంటి పనులు మీరు చేస్తుంది అని ఈరోజు కూడా రోధించేటువంటి హృదయంతో మీరు మమ్మల్ని అడుగుతున్నారు. మా పనుల్ని మీ వాక్యపు వెలుగులో చూసి బాధపడుతున్నాం మేము. క్షమించమని అడుగుతున్నాం దేవా. క్షమించండి తండ్రి. విశ్వాస్యతలో బ్రతకలేకపోయాం. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వైపు దిగజారిపోతున్నాం. పాక్షికమైనటువంటి విధేయత మంచిది కాదు. లోకంతో కాంప్రమైజ్ అయిపోవటం, లోకాన్ని ఎట్లాగొట్లాగా ఉపయోగించుకోవచ్చులే పైకి వెళ్ళటానికి అనేది కూడా తప్పే. లోకానికి కంప్లీట్గా దాసులుగా ఉండటం అనే స్థితికి దిగజారుస్తుంది మమ్మల్ని మా విధేయత అనేటువంటిది. బానిసలు అయిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. దేవా, మా జీవితాలను మార్చండి. ఎలుగెత్తి మొరపెడుతున్నాను దేవా. మీ వైపు మా హృదయాలను తిప్పుకుంటున్నాం. మాకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని మన్నించండి తండ్రి. క్షమించండి. యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తంలో మమ్మల్ని కడగండి. ఆయనలాగా మమ్మల్ని మార్చండి. పరిపూర్ణమైనటువంటి విధేయత ఆయనదే. అట్లాంటి విధేయులుగా మీరు మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం. మీ కుమారుడు, మా ప్రియరక్షకుడు, మా విమోచకుడు, అద్వితీయమైనటువంటి విధేయుడు, పరిపూర్ణమైనటువంటి మానవుడు, పరిపూర్ణమైనటువంటి దేవుడైనటువంటి మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.